ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ नमो ब्रह्मादिभ्यः ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यः वंशऋषिभ्यः महद्भ्यः नमो गुरुभ्यः. सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थः ब्रह्मैवाहमस्मि. ओं पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्. अद्वैतामृतवर्षिणीं भगवतीमष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्. नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञा वपुर्ज्ञानं तं वन्दे देवकीसुतं. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहिनी कर्णेन वेलाकुला. अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तके केशवे. पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सद्भानुना बोधितं. लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसि न श्रेयसे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः. ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः. ओं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. మనం ఎంత పవిత్రమైనటువంటి ఈ భగవద్గీతకి శంకరాచార్యులు వారు రాసినటువంటి భూమికని అధ్యయనం చేయడం జరిగింది. అందులో మనం మొట్టమొదటి నుంచి ప్రారంభ శ్లోకం జ్ఞాపకం ఉండే ఉంటుంది అందరికీ కూడా. ఓం నారాయణ పరో వ్యక్తాదండమవ్యక్త సంభవం అండస్యాంతస్త్విమే లోకా సప్తద్వీపాచ మేదిని అంటూ సృష్టి క్రమం ఎలా జరిగిందో కూడా చెప్పుకుంటూ వచ్చారు. ప్రారంభమే ప్రారంభం ధర్మము అనేటటువంటి దాన్ని గురించి వారు ఎత్తుకుని అందులో ప్రవృత్తి ధర్మం, దానికి ప్రచారకులు ఎవరు,
నివృత్తి ధర్మము, దానికి ప్రచారకులు ఎవరు, చివరి కాలాంతరంలో అది ఏమైంది, అది కొంత క్షీణించిన తర్వాత మళ్ళీ వారు అవతరించవలసినటువంటి ఆవశ్యకత ఏ రూపంలోనంటే మనకి నారాయణాఖ్యో విష్ణు, నారాయణుడు అని చెప్పబడేటటువంటి విష్ణువు భౌమస్య బ్రహ్మణో బ్రాహ్మణత్వస్య, ఈ భూమి మీద ఉండేటటువంటి బ్రాహ్మణత్వాన్ని రక్షించడం కోసము దేవక్యాం వసుదేవాత్ అంశేన కృష్ణ కిల సంబభూవ అని చెప్పి ఆయన కృష్ణావతారాన్ని కృష్ణుడిగా సంభవించెనుట కదా. అంటే అది కూడా ఒక లీల. అలా ఆయన అవతరించినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అలా ఎందుకన్నారంటే, ఎప్పుడైతే అది సంపూర్ణమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మము అది అక్కడ ఆ స్థానాన్ని ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేసిందా కృష్ణావతారంగా, లేక అది ఒక్కడ ఉండగానే దానికి ఒక ఛాయ కింద ఇక్కడ ఏర్పడ్డారా, అందులో కొంత పార్ట్ తీసుకొచ్చారా, ఏమిటి జరిగింది అని అంటే, అలా కొంత భాగంగా బయటకు వచ్చినట్టుగా కనిపిస్తున్నాడు ఈయన. అంటే అక్కడ ఆయన అక్కడే ఉన్నాడు, నిర్గుణ పరబ్రహ్మ నిర్గుణ పరబ్రహ్మే అని ఆ విషయం అంతా చెప్పడానికి రెండే రెండు అక్షరాలు కిల అనేటువంటి అర్థంలో మనం చెప్పుకున్నాం. ఇది అయిన తర్వాత మనం తం ధర్మం భగవత యథోపదేష్టం వేదవ్యాస, ఆ ధర్మాన్ని అర్జునుడు ఎందుకు ఆయన ఎన్నుకోవడం జరిగింది, కృష్ణ పరమాత్మ అంటే సూక్ష్మగ్రహి బుద్ధిమంతుడు, శిష్య అనేటటువంటి పదాన్ని ప్రయోగించే, శిష్యస్తేహం నేను నీ శిష్యుణ్ణి. అంతమంది మహానుభావులు ఉన్నారు ఆ కాలంలో, అర్జునుడి కంటే ఇంకా గొప్పవాళ్ళు ఉన్నారు చాలామంది. భీష్మాచార్యులు ఉన్నారు, ద్రోణాచార్యులు ఉన్నారు, కృపాచార్యులు ఉన్నారు, ఎంతమందో ఉన్నారు ఇంకాను. వాళ్ళు ఎవ్వరు కూడా శ్రీకృష్ణ పరమాత్మ సమీపంలో ఎప్పుడు నీ శిష్యుణ్ణయ్యా అని ఎవరు ఆ మాట అనలేదు. ఒకే ఒక్కడు అన్నవాడు అర్జునుడు, అంతే. అతను శిష్యుడిని ఎప్పుడైతే అన్నాడో ఆయన గురుత్వం అప్పుడు స్వీకరించారు ఆయన కృష్ణ పరమాత్మ. ఆయన మొత్తం అంతా కూడా భగవద్గీత అంతా చెప్పడం ప్రారంభమైంది. ఆ మాట ఎప్పుడు మనకు వస్తుందంటే ఇప్పుడు రెండో అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆ వాక్యాలన్నీ వస్తాయండి. తర్వాత సర్వజ్ఞుడైనటువంటి, సర్వజ్ఞుడు అంటే ఈయన యుద్ధరంగంలో లేదు కదా, ఎలా తెలిసిందయ్యా భగవద్గీత వ్యాస మహర్షి, ఆయన సర్వజ్ఞుడయ్యా, ఎక్కడున్నా ఆయన దృష్టి పెట్టుకుంటే భూత భవిష్యత్ వర్తమానాలు మూడు కనిపిస్తాయి, వినిపిస్తాయి. అది సర్వజ్ఞ అనేటటువంటి పదానికి అక్కడ. అందుచేత ఆయన వెంటనే దానంతా కూడా దాని గ్రహించి, సంగ్రహించి అంటే మళ్ళీ ఏమైనా అర్థం వస్తుందంటే సంక్షిప్తం చేసిన, లేదండి, గ్రహించి చేసి ఆయన గీతాక్షరత మొత్తం 700 శ్లోకాల్లో ఆయన రచించడం జరిగింది. అయితే అది పైకి చాలా తేలిగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ చాలా కఠినమైనటువంటిది. అర్థం చేసుకోవడం అంత తేలికైంది కాదు. అది ఇంచేత సమస్త వేదార్థ సార సంగ్రహభూతం దుర్విజ్ఞేయార్థం, సమస్తమైనటువంటి వేదములు వేద శాఖలు వాటి యొక్క సారము, వాటి సారానికి సంక్షిప్తము, తర్వాత చాలా కష్టపడితేనే కానీ అర్థం కానటువంటి విషయంగా ఉన్నటువంటిది గీతాశాస్త్రం అయ్యా అని చెప్పి, తర్వాత వారి కాలం నాటికే, శంకరుల కాలం నాటికే దానికి రకరకాల కువ్యాఖ్యానాలన్నీ ఎలా వచ్చాయో, దానివల్ల జనం అంతా తప్పుదారిలో ఎందుకు వెళ్ళవలసి వస్తుందో అక్కడ వారు తెలిపి, దానికోసమని మళ్ళీ ఉన్నది ఉన్నట్టుగా సరి అయిన అర్థాన్ని నిర్ణయిస్తూ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు భాష్యం రాయడం జరుగుతోంది అని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిందే మొన్న ఒక శ్లోకం చెబుతానని అన్నాను. అది నిన్న మన క్లాసులో చెప్పామనుకోండి, మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ ఆ వాక్యం చెప్పుకుందామండి. శంకరాచార్యుల వారి మీద ఋషికేశ్లో దయానంద స్వామి ఆశ్రమంలో అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ సంబంధించినటువంటి ఒక వాక్యం ఉందండి, శంకరాచార్య వారి గురించి. ఆ వాక్యం మొన్న చెప్పుకున్నాము, అయినా మళ్ళీ ఇంకొకసారి చూడడానికి ప్రయత్నం చేద్దామండి. అది ఎక్కడుందో చూస్తాను ఇప్పుడే. మొన్న క్లాసులో లేనటువంటి వాళ్ళు ఇవాళ ఉంటారేమో అని చెబుతున్నాను. సామాన్యంగా ఒక్కోసారి చెప్పిన విషయం మళ్ళీ చెప్పుకుంటూ ఉంటామండి. శాస్త్రస్య మా గురుగారు గొప్ప మాట చెప్పారు మాకు, శాస్త్రస్య జామిత నాస్తి, శాస్త్రాన్ని విసుగు లేదు, చెప్పిందే చెప్తుంది. పాఠం చెప్పేప్పుడు కూడా అట చెప్పింది చెప్పు, ఎంతవరకు చెప్తావంటే అవతలాడికి ఇంకా పూర్తిగా నాకు అర్థమైంది అనేంత వరకు చెప్తూనే ఉండాలట. ఓ టీచర్ యొక్క టార్గెట్ ఏముండాలంటే, బ్రైట్ స్టూడెంట్ ఉండాలా, యావరేజ్ స్టూడెంట్ దృష్టిలో పెట్టుకోవాలా, లేకపోతే డల్ స్టూడెంట్ దృష్టిలో పెట్టుకోవాలట. అది మీరు ఎవరు డల్స్ కాదనుకోండి, డెఫినెట్గా ఐ నో ఇట్. కానీ అయినా నాలాంటి వాడికి ఆ శ్లోకం చెప్పుకోవడంలో ఇక్కడ అది సరి అయిన సందర్భం అవుతుందని చెప్పి, ఇదండి అక్కడ రాసినటువంటి శ్లోకం. సంస్కృతంలో దేవతలో ఉందనుకోండి. గురుజీ జూమ్ చేయరా కొద్దిగా? ఇదా ఇంతకంట అవుతుందా, చూస్తానమ్మా. ఏమ్మా ఇది ఇంతే. మీరు స్క్రీన్ చేసుకోవచ్చండి జూమ్. ఏ, సరే చేశానమ్మా. థ్యాంక్ యూ. అంతకంటే ఇంకా అయితే కనిపించదు కూడా, లేదు తగ్గిస్తానమ్మా.
ఓం వక్తారమాసాధ్యయమేవ నిత్యా సరస్వతీ స్వార్థ సమన్వితాసీత్ నిరస్త దుస్తర్క కలంక పంక నమామితం శంకరమర్చితాంఘ్రిం. ఏంటంటేనండి, శంకరుల కాలం నాటికి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వారు రాసినట్టుగానే అసలు అర్థం ఒకటి ఉంటే వీళ్ళు ఆ రాసినటువంటి వ్యాఖ్యాతలు వారికి పరిమితమైనటువంటి జ్ఞానంతో వారు పాపం సదుద్దేశంతో చేశారు. ఎవరు దురుద్దేశంతో ఎవరు చేయలేదు. కానీ సదుద్దేశాన్ని కూడా పరిమితి భాష దగ్గర వచ్చేవాడి పరిమితుల మూలానే సరి అయినటువంటి వ్యాఖ్యానాలు అవ్వలేదు. దాంతో ఏమైపోయిందంటే నిరస్ దుస్తర్కములు అంటే ఇల్లాజికల్. అంటే వాడు చెప్పినటువంటి ఒక్కొక్కసారి వాడి వ్యాఖ్యానం భగవద్గీత వారు రాసినటువంటి పూర్వులు శంకరాచార్యులు గారి పూర్వులు రాసినటువంటి వ్యాఖ్యానాల్లో ఇంకో మాట చెప్తానండి. పూర్వీకులు అనే పదం వాడుతూ ఉంటామండి, అది తప్పుటండి. పూర్వీకులు కరెక్ట్ కాదు, పూర్వులు అన్నట మామూలుగా. కానీ మనం అందరూ అంటాం పూర్వీకులని. ఏమండి, అంటే శంకరాచార్యులు గారి కంటే పూర్వులైనటువంటి వ్యాఖ్యాతలు రాసిన ఎటువంటివి ఉన్నాయంటే, వారు భగవద్గీత 18 అధ్యాయాలకి వ్యాఖ్యానం రాసి ఉంటే మొదటి అధ్యాయాల్లో ఎక్కడో రాసినటువంటి ఒక పదానికి ఒక అర్థం రాసే సరిగ్గా దానికి ఆపోజిట్ అర్థాన్ని ఇంకో చోట రాయడం జరిగింది. అది ఒక రకం. ఎవరైనా సామాన్యంగా ఎవరు చూడొచ్చారు అనుకుంటుంటాం. మనం ఏదో చాలా దూరం వెళ్ళిపోయి కొంతమంది ఉంటారండి, ప్రతి అక్షరం అక్షరం పదం పదం వెతుక్కుని అన్వయం సరిగ్గా అక్కడ ఇచ్చిన అర్థం ఏంటి, ఇక్కడ ఇచ్చిన అర్థం ఆ చూసిన కొన్ని వందల మంది ఉంటారు, వేల మంది ఉంటారు. అవన్నీ బయటపడ్డాయండి. ఒకటి పదం లెవెల్లో అర్థాలు రాయడం. రెండోది వీటికి ఇదంతా కూడా ఇందులో ఆయన మనకి ప్రవృత్తి ధర్మాన్ని నివృత్తి ధర్మాన్ని ఒక్కతోటే కన్సాలిడేట్ చేసి ఈ అధ్యాయం చెప్పేస్తున్నాను ప్రవృత్తి ధర్మం, ఈ అధ్యాయం నివృత్తి అలా చెప్పలేదు. మొత్తం రెండు ప్యారలల్గా నడుస్తూనే వెళ్ళాయి. అంచేది ఈ కాన్సెప్ట్స్ ఒకదానికి ఒక ప్రవృత్తి ధర్మం గురించి 3వ అధ్యాయం చెప్పారనుకోండి, మళ్ళీ 15, 16 అధ్యాయం చెప్పారనుకోండి, ఈ రెండింటికి క్లాష్ వచ్చేట్లా రాసేట వాళ్ళు. ఇవన్నీ చివరికి ఎలా తయారయ్యాయంటే సరస్వతీదేవికి ఆవిడ ఒంటి మీద వీళ్ళు బురద జల్లేసినట్టు అయిపోయిందండి వీళ్ళ వ్యాఖ్యానాలతోటి. ఆవిడ పాపం నా బురదను ఎవరు తొలగిస్తారో అని చూసుకుంటూ కూర్చుందిట ఒకటి. రెండోది సభల్లో ఆ గ్రంథాలే ప్రచారంలో వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు మాట్లాడేస్తుంటే వీడు చెవులు మూసుకుని చాలా బాధపడిపోతుంది సరస్వతీదేవి. అసలు అర్థం వీడు చెప్పటం వ్యాస మహర్షి ఏది అయితే కృష్ణ పరమాత్మ చెబుతుండగా ఏది గ్రహించి ఆయన యథాతథంగా ఆయన గ్రంథస్థం చేశారో ఆ అర్థం కాకుండా వీడు సొంత అర్థాలు చెప్పేస్తున్నారు. వీళ్ళు అర్థం కంటే భిన్నమైనటువంటివి. అసలు నా అర్థాన్ని చెప్పేవాడు ఎవరు అని చెప్పి ఆవిడ తన గురించి సరి అయిన అర్థాన్ని చెప్పేవాడు. తన గురించి అంటే సరి భగవద్గీతకి సరి అయిన అర్థం గురించి అని అనుకుంటుంటే, అంటే మనకి కోర్టులో అడ్వకేట్ని మనం పెట్టుకుంటూ ఉంటామండి ఏదైనా కేసు వస్తే. అంటే మనం మాట్లాడడం చేత కాదు, మన ఎలిజిబిలిటీ కూడా లేదు. అలాగే సరస్వతీదేవి నా తరఫున అడ్వకేట్ ఎవరా వెతుక్కుంటూ చాలా కాలం నుంచి నిరీక్షిస్తున్నా. ఇంతట్లో శంకరాచార్యులు వారు అవతరించారట. అమ్మాయ ఇన్నాళ్ళకు నాకు సరి అయినటువంటి ఒక అడ్వకేట్ దొరికాడు. అధివక్త అంటారు సంస్కృతంలో. దానికి మన నమ్మకంలో కూడా అధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యో భిషకు. పరమేశ్వరుట అక్కడ చెప్పిన అర్థం అని చెప్పుకున్నామండి. అక్కడ ఏమిటంటే మన గురించి మన పరోక్షంలో వాడు మంచివాడని అయ్యా పాపం శ్రమ పడుతూ ఉంటాడు, తంటాలు పడుతూ ఉంటాడు, ఇలా మన గురించి పాజిటివ్గా చెప్పేటటువంటి వాడిని ఏమంటారంటే అధివక్త అంటారండి. అంటే మనకి మాట్లాడడం అధికారం లేనప్పుడు కోర్టులో మన తరఫుని మన కేసు వకాలతనామా తీసుకుని ఆయన మన తరఫున మాట్లాడతాడు. అలాగా ఆవిడికి ఈయన అధివక్తటండి. అదే ముందర వక్తారం. వక్త ప్రథమ విభక్తి ఏకవచనం, వక్తారం ద్వితీయ విభక్తి ఏకవచనం అండి. వక్తారం అంటే అధివక్తారం. తన తరఫు నుంచి ఆవిడికి వకాలతనామా పుచ్చుని మాట్లాడేటటువంటి వాడు. ఆవిడ సరస్వతి అంటే వేదమాత. ఆవిడ ఎటువంటిది నిత్య శాశ్వతమైనటువంటిది. పరమేశ్వరుని కంటే భిన్నమైనటువంటి కాదు, పరమేశ్వరులో అంతర్భాగం ఆవిడ. ఆవిడ నిర్గుణ పరబ్రహ్మం యొక్క ఆయన సంకల్పం చేశాడు. తనలోనే ఒక భాగాన్ని మాయాదేవి కింద అవిద్యా రూపంలో ఆవిడని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఆయన నిర్గుణ పరబ్రహ్మం. అటువంటి ఆయనతో ఆవిడ ఎన్నాడంటే శాశ్వతుడు. ఆయన టైం ఏంటి అసలు, ఆయనకి కాలాతీతులు వాళ్ళు. అటువంటి ఆవిడ నిత్య శాశ్వతమైనటువంటి, అంటే సర్వకాలాలు ఉండేటటువంటి, అంటే భూత భవిష్యత్ వర్తమానాలలో ఉండడమే కాదు, భూత భవిష్యత్ వర్తమానాలు అతీతంగా ఉండేటట్టు అదండి నిత్యం అనేది. అటువంటి సరస్వతీదేవిట యం వక్తారం ఆసాధ్య, ఎవరిని తనకు వక్తగా ఎన్నుకొని, ఆసాధ్య అంటే పొంది, అంటే ఎవరిని తనకి అడ్వకేట్గా పెట్టుకుని ఆయన సరిగ్గా చెబుతుంటే అప్పటికిట స్వార్థ సమన్విత. స్వార్థాన్ని పదం అంటే మన స్వార్థం అంటే సెల్ఫిష్నెస్ కాదండి ఇక్కడ.
దాని పదవి సవర్ణ దీర్ఘం అండి. స్వ ప్లస్ అర్థ అంటే స్వ అంటే తన పదం యొక్క తన వాక్యం యొక్క అర్థం ఇది అని అప్పటికి సమన్విత. అమ్మయ్య, ఇన్నాళ్ళకి ఇతను ఈ మాటకి సరి అయిన అర్థం చెప్పాడు అని చెప్పి నా అర్థం ఇప్పటికి సరిగ్గా ప్రపంచానికి వెలుగులోకి పట్టుకొచ్చినట్టు అయింది. స్వ అర్థ సమన్విత ఆసీత్ అంటే వేదమాత తన భావాన్ని వ్యక్తం చేసినటువంటి ఒక మహానుభావుడు వచ్చాడని చెప్పి ఇది తన భావము అని ఆవిడ అనుకుందిటండి. అదొకటి. దాంతో ఆవిడికి ముందర మనశ్శాంతి లభించింది. కానీ వీడు రాసేసినటువంటి గ్రంథాలని కూడా చెప్పాను కదా, బురద మీద వెళ్ళేసని ఆ బురద కడగద్దు. ఆవిడ ఒళ్ళంతా బట్టలన్నీ కూడా ఆవిడికి ఎంత ఎలా అంటే దూర్భియుక్త చతుర్భిస్ఫటికమణిమయీ మక్షమాలాం దధాన హస్తేనైకేన పద్మం సితమపి చ శుకం అని అక్కడి నుంచి అలా చక్కగా యా కుందేందు తుషారహార ఇలా ఎంత శ్వేతాభ్రమైనటువంటి తెల్లటి బట్టలు కట్టుకునేవాడు ఒళ్ళంత బురద పోసేస్తే ఏమవుతుందండి, ఈ బురద కడుక్కోవడం ఇలాగా. ఈయన వచ్చి ఏం చేశాడంటే ఆ కళంక పంక, ఈ కళంకం అంటే ఏంటంటే మచ్చ. ఏం మచ్చ? తప్పుడు అర్థం చెప్పడం అనేటువంటి మచ్చ. తప్పుడు అర్థం చెప్పడం అనేది బురద. దీన్ని అది అది ఏమిటది, అందులో తప్పేమిటి అక్కడ? దుస్తర్కము, ఇల్లాజికల్గా రాసేసారు వాళ్ళు. అంటే ఏది రాయాలో ఒక తర్కబద్ధంగా ఒక అన్వయం కరెక్ట్గా ఉండేట్లా రాయవలసినటువంటి గ్రంథానికి వాళ్ళు తోచినటువంటి రాయడంలో పొరపాటు పడిపోయారు. పొరపాటు ఎలా పడ్డారంటే రాసినటువంటి స్వవచో వ్యాఘాతం, వాళ్ళు రాసిన వాక్యాన్ని వాళ్ళే ఖండించుకున్నారు. ఒక్కొక్క ఆపోజిట్ మీనింగ్స్ రాశారు. లేదా ఏది అన్వయం చేయాలో ఇక్కడ కొంత అన్వయం చేసి దాని కంటిన్యూషన్ ఇంకో చోట ఉండాలి, అలా కుదరలేదు. అవన్నీ ఏం చేశారు, నీరస్తా అవన్నీ తొలగించేశారు, శుభ్రంగా కడిగేసేటండి. శుభ్రంగా వాషింగ్ పౌడర్ ఇస్తూ కడిగేసినట్టు కడిగేసేటండి మొత్తం. దాంతో నిరస్త పంక అంటే ఆవిడ బురదంతాన్ని కూడా తొలగించినటువంటి సరస్వతీదేవి అంటే వేదమాత ఆవిడ సంతోషంగా ఉందండి. అలా ఎవరైతే సరస్వతీదేవిని సంతోషపెట్టారో అటువంటి అర్చితాంగ్రియం సమస్తమైనటువంటి జనుల చేత కూడా నమస్కరించబడినటువంటి పాదపద్మములు కలిగినటువంటి శంకరం నమామి, శంకరాచార్య వారికి నమస్కారం చేస్తున్నాను అంటూ ఆ మహానుభావుని చేసినటువంటి ఆ సేవని మనం అనుక్షణము జ్ఞాపకం చేసుకోవాలండి. లేకపోతే ఎలా తెలుస్తాయి మనకు అసలు? ఆయన దుర్విజ్ఞేయార్థాన్ని శంకరాచార్య వాళ్ళు రాస్తే మనం ఎలాంటి వాడు, మన ఎంత, మన స్థాయి ఎంత అని అనిపిస్తుందండి. అంతే. ఈ శ్లోకం వేళ అనుకున్నాం చెప్పుకుందామని, మనం చెప్పుకున్నా కానీ మళ్ళీ ఇంకోసారి చెప్పుకోవడంలో ఆనందమే కలుగుతుందండి. ఇప్పుడు ఈ రకంగా జరిగినటువంటి గీతాభాష్య భూమిక రచనలో చివరికి ఆయన ఏమిటవుతుంది అంటే ప్రవృత్తి ధర్మం వల్ల మోక్షం వస్తుందా, ప్రవృత్తి ధర్మం నిన్ను ఆ డైరెక్షన్లో తీసుకెడుతున్నాయా అని చెప్పి మనం ఏ స్థాయి తర్వాత ఏ స్థాయిలోకి పెడతాడు వాడు అదంతా కూడా చెప్పుకున్నామండి ఇక్కడ. అది అంటే నివృత్తి మార్గంలో వెళ్ళేవాడు షార్ట్ కట్లో వెళ్తున్నాడు, చాలా రిస్క్ తీసుకుని వెళ్తున్నాడు. షార్ట్ కట్ అది, తక్కువ డిస్టెన్స్, కానీ చాలా హై రిస్క్ ఉంది అందులో. ఇక్కడైతే ప్రవృత్తి లక్షణ ఏమిటంటే ధర్మాలను ఆచరించు అభ్యుదయాథాపి యః ప్రవృత్తి లక్షణ ధర్మ, అదంతా ఏం చేస్తున్నారు, దీనివల్ల దేవాది స్థాన ప్రాప్తి హేతు ఈశ్వర అర్పణ బుద్ధితో కనుక చేస్తే సత్వశుద్ధి కలుగుతుంది. సత్వశుద్ధి అంటే చిత్తశుద్ధి అని చెప్పుకున్నామండి. దానివల్ల ఫల అభిసంధి వర్జిత అంటే ఈ ఫలము కావాలి అనేటటువంటి కోరికలు లేనటువంటి చిత్తశుద్ధి స్థాయికి చేరతాడయా. ఆ శుద్ధ సత్వస్య ఎప్పుడైతే సత్వము అంటే బుద్ధి మాలిన్యం లేదో బుద్ధిలోనూ మనసులోనూ కూడా, అప్పుడు అతను జ్ఞాననిష్ట పొందడానికి యోగ్యుడవుతాడు. యోగ్యత ప్రాప్తి వస్తుంది. ఎప్పుడైతే జ్ఞాననిష్ట యోగ్యత ఎలిజిబిలిటీ వచ్చిందో ఆ కోర్సులో చేరినట్టు అవుతుంది. అప్పుడు జ్ఞానం ఉత్పత్తి అవుతుంది. దాని ద్వారా చివరికి మోక్షం పొందగలుగుతాడు అతను. ఇది ఎవరికి? ఇది ప్రవృత్తి ధర్మంలో వెళ్ళేటటువంటి వాడికి. అలా కాకుండా నివృత్తి ధర్మంలో ఉండేవాడికి ఏంటి, డైరెక్ట్ వెళ్ళిపోతున్నాడు. తథాచ ఏమమేవ అర్థం, ఈ మాట చెప్తూ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి. ఏమం ద్విప్రకారం అంటే మోక్షాన్ని డైరెక్ట్గా వెళ్ళిపోతాడు వాడు నివృత్తి మార్గంలో. ఏమం ద్విప్రకారం ధర్మం, ఈ రెండు రకాల ధర్మాల్ని కూడా ఇందులో బోధన చేయడం జరుగుతుంది కనుక దీనికి యతః తదర్థే విజ్ఞాతే, ఇప్పుడు రెండు రకాల ఈ ప్రయోజనాలు తెలిస్తే సమస్త పురుషార్థ సిద్ధి, అందుచేత దీనివల్ల మనకి ధర్మార్థ కామ మోక్షములు అనేటటువంటి మనం నిత్యం ఏవైతే సంకల్పాలో చెప్పుకుంటూ ఉంటామో ఆ ఫలములు సిద్ధిస్తాయా. అత తద్వివరణే యత్న క్రియతే మయా, ఇక్కడ ప్యాసివ్గా చెప్పేది చూడండి. అందుచేత దానిని వివరించడం కోసం నా చేత ప్రయత్నము చేయబడుతున్నది అని చెప్పి చివరికి దేంట్లో తీసుకొస్తున్నారండి, ధర్మం గురించి ఇక్కడ పట్టుకొచ్చారండి. నాకు అనిపించింది ఎందుకు ఇంత ఈ ధర్మం గురించి చెప్పారు అసలు? బ్రహ్మసూత్రాలు చెప్పినప్పుడు ధర్మం గురించి చెప్పలేదే. ఈ మనకి ఉపనిషత్తులోకి వెళ్ళినాక ధర్మం మొట్టమొదటి దాంతో ఎత్తుకోలేదే.
కారణం ఏంటంటేనండి, దీని తర్వాత వెంటనే స్తోత్రం మన భగవద్గీత మొట్టమొదటి పదం ధర్మం అండి. ఇక్కడ ధర్మం అనే పదం ఉంది కనుక వెంటనే ధర్మం గురించి ఇంట్రడక్షన్ రాయి అని అనుకునే వారు రాశారేమో నాకు అనిపిస్తోందండి. ఇప్పుడు ఈ క్షణంలో మనం భగవద్గీత గురించి మనం ప్రారంభిద్దామండి. ఒక్కసారి అందరూ కూడా మీలో మీరు ఎంచేతనే అత్యంత పవిత్రమైనటువంటి గ్రంథంలో మొట్టమొదటి శ్లోకం దగ్గర మనం ఉన్నాం కనుక ఆ శ్లోకాన్ని ఒక్కసారి మనం అందరం మననం చేసుకుందామండి. 3 సార్లు చెప్పుకుందాం. నేను చెప్తాను, చెప్పాక మీరు అంటూ ఉండండి, మీలో మీరు అనుకోండి. మళ్ళీ అన్మ్యూట్ చేసేది ఏమవుతుందంటే నాయిస్ కింద అవుతుంది, అది అందుకోసం. ఓం శ్రీమద్భగవద్గీత ప్రథమోऽధ్యాయ ధృతరాష్ట్ర ఉవాచ ఓం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అది ఇంకోసారండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. మూడోసారండి. ఓం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఈ సందర్భంలోనండి ఇక్కడ ఇందులో ఈ శ్లోకాలన్నీ కూడా చాలా పైకి తేలికైనటువంటి పదాలతోటే నిర్మాణం చేయడం జరిగింది. చదువుతూ ఉండగానే అర్థమవుతుంది. శంకరాచార్యులు వారు మొదటి అధ్యాయానికి భాష్యం రాయలేదండి, గుర్తుపెట్టుకోండి. ఇక కృష్ణ పరమాత్మ మాట్లాడలేదు అసలు. ఇదంతా జరిగేది ఆయన కూడా సాక్షిభూతంగా కూర్చున్నారు అంతే శంకరాచార్యులు వారు. అయితే శ్లోకాలు ఉండాలి కదా అని ఇక్కడి నుంచి రాసుకుంటూ వెళ్ళారు. అయితే ఈ శ్లోకాల్లో వచ్చే కొన్ని విశేషమైనటువంటి అంశాల గురించి మాత్రం మనం చెప్పుకుంటూ ఉందాం. చాలా మందికి తెలుసుండొచ్చమ్మా, తెలుసున్నా కానీ మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉన్నాం. అది మా పద్ధతి, అది మా అలవాటు అయిపోయింది మాకు అలాగా. ఇక్కడ ప్రారంభమైన ధర్మ అంటే అర్థం ఏంటి ముందర దీనికి చెప్పుకుంటే, ధర్మం ఇంకేదా అక్కడ దానికి విడిగా భాష్యం ఏం లేదండి, మనమే చెప్పుకోవాలంతే. ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రమునందు యుయుత్సవ, యుయుత్సు అంటే ఏమిటంటే యోద్ధుం ఇచ్ఛా, యుయుత్స యుద్ధము చెయ్యాలనే కోరిక. ఆ కోరిక ఎవరికైతే ఉందో వాడిని సంస్కృతం యుయుత్సు అంటారు. అల్లా వచ్చిన బహువచనులు ఏకవచనం అయితే ఒకడు యుద్ధం చేయాలనే కోరిక, యుద్ధంగా ప్రారంభించలేదు, యుద్ధం చేయలేదు, యుద్ధం చేద్దామనే కోరికతో వచ్చినవాడు, దానికి బహువచనం యుయుత్సవ. మనం జిజ్ఞాస చెప్పుకున్నాం, జ్ఞాతుం ఇచ్ఛా జిజ్ఞాస, తెలుసుకోవాలనే కోరిక. ఇంకా తెలుసుకోలేదు, ఇంకా ఒక క్లాసులో కాలేజీలో జాయిన్ అయ్యాడు, ఎందుకోసం? చదువుకుందామని, తెలుసుకుందామని. అంటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పాస్ అయిపోయి కాలేజీలో అడ్మిషన్ ఫస్ట్ డే క్లాసులో కూర్చున్నవాడు ఆ వేళ జిజ్ఞాసు వాడు. ఇంకా క్లాసులు ఇంకా ప్రారంభించలేదు, తెలుసుకుందామని కోరుతూ ఉన్నాడు. అలాగే ఈ పదాల్లో యుయుత్స అంటే యోద్ధం ఇచ్ఛా యుయుత్స అంటే యుద్ధం చేద్దామనే కోరిక ఉన్నటువంటి వాళ్ళు అందరూ వచ్చారు. ఈ మాట ఎవరు అంటున్నారండి? ధృతరాష్ట్రుడు అంటున్నాడు. ఇలాగా ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో యుద్ధం చేద్దామని వచ్చినటువంటి ఎవరు? మామకాహ, సమవేత, అక్కడ యుద్ధం చేద్దామని వచ్చినటువంటి మామకాహ అంటే నాకు సంబంధించి, మమ అనే పదం నుంచి వచ్చింది మామకుడు అండి. ఇంకోటండి, తెలుగులో మామయ్య అంటుంటాం, ఈ మామయ్య అనే పదం కూడా సంస్కృత పదం అండి. అది మామ అనే పదం నుంచి, మామ అంటే మామక అంటే నాకు సంబంధించినాడు, నాకు అంటే అమ్మకు సంబంధించిన వాడు. అంటే తల్లి యొక్క ఆకారం, తల్లి యొక్క రక్తం పంచుకు పుట్టాడు కనుక వీడు ఆ తల్లికి సంబంధించిన వారు అని అర్థం అండి. మామ అనే మాట సంస్కృత పదం అండి. దానికి మామ మామ ఇంకా తెలుగు పదాలు డుమువులు ఇవన్నీ కూడా వెనకాల వచ్చి యకారాలు తెలుగు ప్రాంతీయ అవన్నీ అన్నీ వస్తాయి అనుకోండి. మామకాహ నాకు సంబంధించినటువంటి వారు అంటే నా పుత్రులు. పాండవాశ్చైవ పాండురాజు పుత్రులు. వీళ్ళంతా కూడా హే సంజయ, ఓ సంజయుడా, కిం అకుర్వత ఏం చేశారయ్యా వీళ్ళంతా కూడాను అని ఆ మాట అడిగాడండి. ఈ శ్లోకము ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పదాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఇందులో మనకి ఇది చెప్పేప్పుడండి ఎప్పుడు కూడా నేను ఇంపార్టెంట్, ఇందులో 2 సంఘటనలు ఉన్నాయి. 2 సంఘటనలే. ఇందులో సంజయ అనే పదం ఉంది చూడండి. ఇందులో మనకి ఒక్కసారి పెడతానండి, వెనక్కి వెళ్ళి చూపిస్తాను మీకు. మహాభారతంలో
ప్రారంభంలో మొట్టమొదటి శ్లోకం చూడండి. ఇక్కడ చూపిస్తాం, మీకు కనిపిస్తుంది అనుకుంటాను. సంస్కృత మహాభారతంలో మొట్టమొదటి శ్లోకం ఇదండి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. ఇందాక ఇప్పుడు చూడండి, ఇప్పుడు వెనక్కి వెళ్ళి చూస్తే సంజయ అనే పదంలో జయ అనే రెండు అక్షరాలు ఉన్నాయండి. ఆ రెండు అక్షరాలు అవి బై ఛాన్స్ ఆయన రాయడం జరిగిందా వ్యాస మహర్షి, లేక ఇంటెన్షనల్గా రాశారా? ఆ రెండు అక్షరాలు మొదటి శ్లోకంలో వచ్చేట్లాగా అది ఇంటెన్షనల్ ఏమో అని అనిపిస్తూ ఉంటుందండి. ఈ మాట కంచి పరమాచార్య వారు చెప్పారండి ఇది. అలాగే భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం ఇప్పుడే మనం చూసామండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇక్కడ చూడండి, ఇక్కడ జయ అనే రెండు అక్షరాలు ఉన్నాయి. అది ఇంకో దాంట్లో పదంలో అంతర్భాగం కావచ్చు, కానీ రెండు అక్షరాలు వచ్చాయా లేదా? అలాగే ఇందాక రెండు అక్షరాలు తతో జయముదీరయేత్, అక్కడ కూడా జయ అని. మహాభారతంలో మొట్టమొదటి శ్లోకంలో జయ అని రెండు అక్షరాలు ఉన్నాయా? మహాభారతానికి శిఖరాయమానమైనటువంటి భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకంలో మళ్ళీ జయ అని రెండు అక్షరాలు ఉన్నాయా? భగవద్గీతలో ఆఖరి శ్లోకం తీసుకోండి. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఇక్కడ విజయాలో మళ్ళీ జయ అని రెండు అక్షరాలు ఉన్నాయండి. ఈ ఈ ఈ మూడు చోట్ల అతి ప్రసిద్ధమైంది అంటే భగవద్గీత బిగినింగ్ ఎండింగ్, మహాభారతానికి బిగినింగ్లో ఇంకా ఎన్ని చోట్ల ఉన్నాయో ఈ జయ అనేటువంటి అక్షరాలండి. దీనికి ఏమిటి అసలు, దీని అర్థం ఏమిటి, ఎందుకు పెట్టుంటారు అంటేనండి, ఇది వేదగణితం వేదిక మ్యాథ్స్లోకి వస్తుంది ఈ సబ్జెక్టు, మా సబ్జెక్ట్ అది. అది కూడా చెప్పేస్తాను, వదిలిపెట్టాం ఇంకా. ఇందులో జయ అనేటువంటి దానికి దీన్ని మనకి 3 రకాల ఆల్జిబ్రాలు ఉన్నాయండి. ఇండియాలో 3 రకాల ఆల్జిబ్రాలు మనం ఇవాళ స్కూళ్ళలో అందులో ఒకటే చదువుతున్నాం. మిగతా 2 ఏమిటంటే వాటి పేర్లు ఉన్నాయి. కటపయాది విధానం అనే ఒక ఆల్జిబ్రా అండి, భూత సంఖ్యా విధానం అనేటువంటి ఇంకో రకం ఆల్జిబ్రా. ఇప్పుడు స్కూళ్ళలో చెప్పేది 3వ రకం. మొత్తం 3 రకాల ఆల్జిబ్రాలండి. ఇక్కడ ఇది కటపయాది విధానం అనేటటువంటి విధానంతో చెప్పినటువంటి ఆల్జిబ్రాకి సంబంధించినటువంటి పదాలండి ఇవి. ఈ కటపయాది విధానంలో ఏముంటాయంటే అక్షరాలన్నిటి కూడా విలువలు ఇస్తారండి, వాల్యూస్ ఇస్తారు హల్లులకి. ఇప్పుడు మనకి ఆ అచ్చులు వదిలేసేయండి, హల్లులు తీసుకోండి. కా ఖ గా ఘ ఇñ చా ఛ జా ఝ ఇణి, ఈ 2 వరుసలు తీసుకోండి. అలాగే మొత్తం 5 5 5 25 అక్షరాలు, పా ఫ బ భ మ అంతవరకును. తర్వాత యా రా లవ మనకి 8 అక్షరాలు వస్తాయి. ఇక్కడ కాకి ఒకటని అంకి వేసుకుంటారండి. దానికి 5 సూత్రాలు కాది నవ, టాది నవ, పాది పంచక, యాది అష్టక 4 సూత్రాలు ఇచ్చారు. కాది నవ అంటే కాది అంటే కా ప్లస్ ఆది, కా మొదలుకొని అంటే బిగినింగ్ విత్ కా, వాటి నెంబర్లు 9 నెంబర్లు ఇయ్యి. అంటే కాకి 1, కాకి 2, గాకి 3, ఘాకి 4, ఞాకి 5, చాకి 6, ఛాకి 7, జా 8, ఝాకి 9 అని 9 అక్షరాలు. మరి ఇని చెప్పలేదు, ఆపేసారు ఇక్కడికి. 9 వరకే తీసుకోవాలి కాది నవాలో. అంటే కాకి ఈ వరుసలో ఈ సూత్రం ప్రకారం ఇచ్చినటువంటి వాల్యూ ఎంత అంటే కాకి 1 అని అర్థం అండి, క అనే అక్షరానికి. అలాగే యారాల వల్ల యాది అష్టక, యా లగాయతు 8 అక్షరాలు తీసుకో వరుసగా, వాటికి మళ్ళీ 1 నుంచి అంకెలు వేసుకో. యారా లావ శేష సాహ, యా అనేటువంటి అక్షరానికి మళ్ళీ అది ఒకటో అక్షరం, అది అంటే దాని పేరు 1. ఇందాక మనం ఇంకా కాదు చెప్పిందంటే కా 1 అనుకున్నామండి. ఆ వరుసలో చెప్పుకుంటే జా ఎంత అవుతుందంటే 8 అవుతుందండి. చెప్పుకున్నాం కదా, 6 ఛాయము చా ఛా జా ఝాలో ఛాయము 6, ఛాయము 7, జా 8. ఇదండి అంకెలకు వచ్చినటువంటి వాల్యూస్. ఎలా అంటే జయ అనేటువంటి పదంలో 2 అక్షరాలు ఉన్నాయి, జా యా. జా యొక్క వాల్యూ ఎంత అంటే 8 అండి, యా యొక్క విలువ ఎంత అంటే 1 అండి. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఇండియన్ ఆల్జిబ్రాలో కటపయాది విధానం ద్వారా ఎప్పటి నుంచో ఉంది, కొత్తగా ఏం రాలేదు. ఇది ఎప్పుడు అతి ప్రాచీన కాలం నుంచి ఉందండి, ఇది ఈ మధ్య కనుక్కున్నది కాదు అది. అయితే సంస్కృతంలో ఇంకొక సూత్రం ఉంది. ఏది ముందు పలుకుతావో దానికి విలువను 1ల స్థానంలో వెయ్యి, తర్వాత పలికిన దానికి ఎడం పక్కన వెయ్యి 10ల స్థానం అవుతుంది, 10th ప్లేస్ అవుతుంది. మొట్టమొదటి 1th ప్లేస్లో వేసుకోవాలి వినిపించింది, తర్వాత వినిపించింది 10th ప్లేస్లో వెయ్యి, ఆ తర్వాత ఇంకేమైనా వినిపిస్తే 100th ప్లేస్లో వెయ్యి. అది ఒక రూల్ ఉందండి. అంకానాం వామతో గతి. అలా వీడితో మనకి జయాలో జయ అనే పదం ఏది ముందర వినిపిస్తే జా అనే అక్షరం వినిపిస్తుంది, దాని వాల్యూ ఎంత 8,
దాన్ని ఎక్కడ వేయాలి? వన్స్ ప్లేస్లో 8 ఒకటో స్థానంలో 8 వేసుకోండి. తర్వాత వినిపించినటువంటి అక్షరం యా, దాని వాల్యూ 1. దాని ఎక్కడ దానికి ఎడం పక్కనే అంటే 10వ స్థానంలో వేసుకోండి. ఆ వేసాక 2 కలిపి చూడండి, 18 అవుతుందండి అది. జయ అనేటటువంటి పదం యొక్క మ్యాథమెటికల్ వాల్యూ ఎంత అంటే 18 అని అర్థం అండి. ఇంకా ఈ 18 అనేటటువంటి అక్షరం మనకి మహాభారతం ఎంత ప్రశస్తమో అది ఇక్కడ రాస్తామండి. జయ అనే పదం యొక్క విలువ. మహాభారతంలో పర్వాలు ఎన్ని? 18 పర్వాలు. భగవద్గీతలో అధ్యాయాలు 18. మహాభారత యుద్ధం జరిగినటువంటి రోజుల సంఖ్య 18. కౌరవుల యొక్క సైన్యం 11 అక్షౌహిణులు, పాండవుల సైన్యం 7 అక్షౌహిణులు, 2 కౌరవ పాండవ సైన్యం యొక్క మొత్తం సైన్యం 18 అక్షౌహిణులు. ఇవన్నీ కూడా 18 తోటి వచ్చేయండి. అంటే జయము అనేటటువంటి పదం యొక్క జయము అనేటటువంటి పదం యొక్క అర్థం మ్యాథమెటికల్ ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో అది మహాభారతంతో వ్యాపించి ఉందండి. అందుకోసమే దీనికి ఇక్కడ ఆ శ్లోకంలో మనకి శంకరాచార్య వారు మనకి భాష్యం రాసే ముందు వ్యాస మహర్షి రాస్తూ ఆ శ్లోకంలో చూసుకోండి. ఇందాక మనం తతో జయముది మహాభారతం పేరే జయం అని పేరు పెట్టేశారండి. ఎవరెవరికి నమస్కారం చేసుకునిట? నారాయణం నమస్కృత్య, నారాయణుడికి నమస్కారం చేసుకుని. అదే చూడండి, అంటే వ్యాస మహర్షి మహాభారతం రాయడానికి ఎవరి పదంతో ప్రారంభించారు? నారాయణ శబ్దంతో ప్రారంభించారు. దానికి భాష్యం అందులో ఉండేటువంటి ఒక భాగమైనటువంటి భగవద్గీత భాష్యం రాయబోయేటటువంటి శంకరాచార్య వారు తన భాష్యానికి ప్రారంభం కూడా నారాయణం అని నారాయణ శబ్దంతో ప్రారంభించారు. నారాయణ పరో వ్యక్త మనం చెప్పుకున్నాం. ఈ నారాయణ శబ్దమే మొత్తం ఇంతకీ కూడా టోటల్గా ఈశావాస్యంలాగా మొత్తం సర్వవ్యాపి అయినటువంటిది అనేటువంటి అర్థంతో ఆ పదం వాడేరేమో అని అనిపిస్తూ ఉంటుందండి. అంతా చేసి నారాయణం నమస్కృత్య, నారాయణుడికి నమస్కారం పెట్టు. నరంచైవ నరోత్తమం, మనుషుల్లో చాలా గొప్పవాడైనటువంటి నరుడికి, నరనారాయణ మహర్షులు ఇద్దరికి కూడా నమస్కారం పెట్టుకుని, అంటే వాళ్ళే కృష్ణార్జునుల కింద వచ్చారు కనుక. తర్వాత దేవీం సరస్వతీం, సరస్వతీదేవికి నమస్కారం పెట్టి రచయించినటువంటి వ్యాస మహర్షి దేవీం సరస్వతీం వ్యాసం, వ్యాస మహర్షి కూడా నమస్కారం పెట్టి తతో జయం ఉదయ, తర్వాత మహాభారత అధ్యయనం ప్రారంభించాలి. అక్కడ మహాభారతం ఎక్కడ పదం లేదు చూడండి, జయం అని పేరు పెట్టారు. ఉదీరయేత్ అంటే దాన్ని ఉచ్చరించాలి, అధ్యయనం చేసి చదువుకోవాలి. అంటే మహాభారతాన్ని అప్పుడు చదవాలి. మహాభారతంగా అసలు పర్యాయ పదం, అసలు పేరు ఏమిటంటే జయ గ్రంథం అండి. ఇక్కడ మనకి ఏమిటంటే వచ్చినటువంటిది ఈ భాష్యంలో మనకి మొట్టమొదట సంజయ, ఇది ఒక ఘట్టం అండి. ఇది రెండోది. ఈ శ్లోకం ఇంకా దాటి మనం ఇంకా ముందరకు వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాం. ఈ శ్లోకం మనకి 18 రోజులు యుద్ధం జరిగిందండి. అంటే సంజయుడికి వ్యాస మహర్షి దివ్య దృష్టి ఇచ్చారు. ధృతరాష్ట్రుడు అడిగాడు, నాకు అక్కడ యుద్ధంలో ఏం జరుగుతున్నాయో నేను కళ్ళు లేనివాడిని కనుక వినాలనుంది, చూడాలనుందయ్యా, అక్కడ ఏం జరుగుతుందో చెప్పాలి. ఎవరిని చెప్తుంటే అంటే సంజయుడికి ఆ శక్తి ఇస్తాను, నీకు చూపు ఎలాగ కనిపించదు, యుద్ధం ఏం జరుగుతుందో ఎవడు ఎలా కొట్టాడో అవి నీకు కనిపించవు, కానీ ఇతను డైరెక్ట్గా రిలే చేస్తుంటాడు, బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉంటాడు నీకు అని చెప్పి సంజయుడికి దూరదృష్టి, దూరశ్రవణంతో పాటు మనస్సులో ఏమనుకుంటూ ఉంటారో అది కూడా తెలిసిపోయే శక్తి ఇచ్చాడండి. వాడు మాట్లాడితేనే వినిపించి వాళ్ళ మనసులో ఏదో ఉండొచ్చు, అవి కూడా తెలిసిపోతాయి. గుడారాల్లో లోపల ఎక్కడో కూర్చొని గట్టిగా మైకులో లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడేం కాదు, గదుల్లో సీక్రెట్గా మాట్లాడుకునే మనస్సులో అనుకున్నా కానీ మాటలు సంజయుడికి తెలిసిపోతుంటాయండి. అటువంటి వరం పొందినటువంటి సంజయుడు ఎప్పుడు ప్రారంభించాడు? ధృతరాష్ట్రుడు ఎప్పుడు అడిగాడు సంజయుడిని అంటే, ఇది యుద్ధం ప్రారంభించిన మొదటి రోజు క్వశ్చన్ కాదండి, 10వ రోజు సాయంకాలం జరిగిందండి. ఇక్కడి నుంచి భగవద్గీత ఇతను అడగడం, ధృతరాష్ట్రుడు అడగడం ఎప్పుడంటే యుద్ధం ప్రారంభమయ్యి 10వ రోజునే భీష్మాచార్యులు వారు పడిపోయిన తర్వాత, అప్పుడు విదురుడు అందరూ సంజయుడు వచ్చి పరిగెట్టుకుంటూ వచ్చి చెప్తాడు, మహారాజా భీష్మాచార్యులు పడిపోయాడు, భీష్ముడు పడిపోయాడు అని చెప్తాడు. అప్పుడు చాలాసేపు దుఃఖించి ధృతరాష్ట్రుడు అప్పుడు అడుగుతాడు, పడిపోయాడు ఆయన్ని పడగొట్టగలిగినటువంటి వాడు భూమి మీద ఎవరన్నా ఉన్నారా? అదంతా ఏడుపంతా అయిపోయింది. అప్పుడు ధృతరాష్ట్రుడు అప్పుడు అంటాడు, 10వ రోజు సాయంకాలం ఈ డిస్కషన్ స్టార్ట్ అయిందండి. ఏమని? ఇప్పుడు ధర్మక్షేత్రం అయినటువంటి కురుక్షేత్రంలో, అంటే అతని ఉద్దేశం అనమాట, భీష్ముడు పడిపోయాడంటే ఇక్కడ ధర్మక్షేత్రం అయినండి. వాళ్ళు ధృతరాష్ట్రుడు మాట్లాడుతున్న ధర్మక్షేత్రం అంటే ధర్మబద్ధంగా వీళ్ళు భీష్ముడిని పడగొట్టగలిగారా అనేటటువంటి డౌట్ని అక్కడ లేవదీసాడండి. అక్కడ లేదా భీష్ముడు ఏమైనా అధర్మం చేశాడా, లేక ఇంకోళ్ళు ఎవరైనా అధర్మం చేశారా, ఇవన్నీ కలిపి ఒక్క మాట ధర్మం అనే పదంతో
దానికి అక్కడ మన సూచితంగా కనిపిస్తూ ఉంటాయండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని అక్కడ, అంటే ఈ భగవద్గీత ఆవిర్భావం ఎన్నో రోజుని అంటే యుద్ధం ప్రారంభమైన 10వ రోజు సాయంకాలం ఉండేది. భీష్ముడు పడిపోయిన తర్వాత అప్పుడు ఆ వార్త చెప్పి అప్పుడు ఏమైందయ్యా అని అడుగుతున్న సందర్భం ఉండేది. ఇక్కడి నుంచి మనం ముందరకు వెళదాం. ఇప్పుడు అటువంటి కురుక్షేత్రంలో ఈ కురు అనేటటువంటి వాడి ఇతని యొక్క వంశవృక్షం ఏమిటి? వీళ్ళంతా కూడా మన బ్రహ్మాండమైనటువంటి వంశవృక్షాలండి. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? భరతుడు ఎక్కడి నుంచి వచ్చాడు? వీళ్ళంతా కూడా ఇది మహాభారతం అంటున్నాం కదా, ఆ భరతుడి యొక్క వంశంలో వాళ్ళు వీళ్ళు. ఆ రకంగా తీసుకున్న ఆ వంశాలు, ఆ వంశ వర్ణన ఇవన్నీ కూడా మనకి భాగవతంలో వస్తాయండి. ఈ మొత్తం అందరి వర్ణాలు మనకి భారతంలో కూడా ఎలాగ వస్తాయి. వీళ్ళందరికీ కూడా వంశ వర్ణనలో మన వంశ వృక్షం ఉంటుంటే సరే అక్కడ కనిపిస్తుంటాయి. అందులో కురు అనేటటువంటి అతను అక్కడ చేసినటువంటి యజ్ఞయాగాదులు అనంతమైనటువంటి చేసేటండి. అపూర్వమైనటువంటి పుణ్యభూమి చేశాడు దాన్ని. అటువంటి ఆ ధర్మక్షేత్రమైనటువంటి ధర్మమే ఆధారముగా ఉండేటటువంటి ప్రదేశము, అత్యంత పవిత్రమైనటువంటి భూమిలో అక్కడ యుద్ధం కొట్టుకుంటే, అంటే దుర్మార్గము పని చేయడానికి ఎలాంటి భూమి సెలెక్ట్ చేశారంటే అతి పవిత్రమైన భూమిని సెలెక్ట్ చేశారండి వీళ్ళు. అది చేసింది వీళ్ళు. అని చేసి అక్కడికి వెళ్తే అతను అడుగుతున్నాడండి. అప్పుడు వెంటనే ఆ ఒక్కడే శ్లోకం అడిగాడు ధృతరాష్ట్రుడు ఇక్కడ మొట్టమొదట. దానికి వెంటనే సంజయుడు అంటున్నాడండి, ఇప్పుడు ఇతను ఏం చెప్తున్నాడంటే ఎక్కడి నుంచి చెప్పాలి ఇప్పుడు? మొట్టమొదటి రోజు నుంచి కిం అకుర్వత, యుద్ధానికి యుద్ధం చేద్దామని వచ్చినటువంటి వాళ్ళు అనడంతో కథ ఎప్పటికి వెళ్ళిపోయిందండి? డే 1కి వెళ్ళిపోయింది. ఇంకేదైనా 10వ రోజు ఇప్పుడు ఏం జరిగింది చెప్పట్లేదు. అసలు అది మొదటి నుంచి చెప్పు నాకు. మొదలంటే 10 రోజులు వెనక్కి వెళ్ళి ఆ విషయాలన్నీ కూడా చూసి ఉన్నాడు కనుక ఇతను కళ్ళ కట్టినాడు. మళ్ళీ రీవైండ్ చేసుకున్నట్టుగా మళ్ళీ వెనక నుంచి ఆ వేళ నుంచి డే 1 యుద్ధం ప్రారంభించే ముందర ఏం జరుగుతుందో ఆ దృష్టి అంతా పెట్టి అది వివరిస్తున్నాడండి. ఇప్పుడు ఇక్కడి నుంచి చెప్పేదంతా కూడా మొదటి రోజు జరిగినటువంటి కథని చెప్పడం ప్రారంభించాడు ఈయన. అది దృష్ట్వా తు పాండవ సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీతు. ఇందులో దుర్యోధనుడి యొక్క ప్రసంగంతో ప్రారంభమైందండి ఈ కథ. ఇందులో రెండు పక్కల మోహరించి ఉన్నాయి సైన్యాలు. అటు పక్కనే ధర్మరాజు, తర్వాత భీముడు, అర్జునుడు, శ్రీకృష్ణ పరమాత్మ సారథ్యం వహిస్తున్నటువంటి అర్జునుడు రథం కూడా చెప్పాం. ఇవన్నీ అందులో ఉన్నాయి. వాళ్ళకేమో సైన్యాధ్యక్షుడు ధృష్టద్యుమ్నుడు, ఇటు కౌరవులకేమో కమాండర్ ఇన్ చీఫ్ భీష్మాచార్యులు, పక్కన ద్రోణాచార్యులు, వీళ్ళందరూ ఉన్నారు. ఉండగా భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కురుపుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, జయద్రథుడు, అంటే సైన్సుడు, ఇంతమంది ఉండగా ఇతను వెళ్ళి 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 ఎవరి దగ్గర వెళ్ళాడండి? ఇప్పుడు కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు? ద్రోణాచార్యులు కాదు, భీష్ముడు. ఇతను ద్రోణాచార్యుల దగ్గర వెళ్ళాడండి దుర్యోధనుడు. ఎందుకు వెళ్ళి ఉంటాడు? ఎవరైతే ఇన్ఛార్జో ఆ ఇన్ఛార్జి దగ్గర వెళ్ళి మాట్లాడాలి. ఇతను ఒక ప్రిన్స్ కనుక, యువరాజు కనుక అతని దగ్గర వెళ్ళలేదు, కమాండర్ ఇన్ చీఫ్ దగ్గర వెళ్ళలేదు. ఇతను డిజిగ్నేషన్ ఇచ్చారా ద్రోణాచార్యులకి? ఏమి ఇవ్వలేదు. కానీ ఆయన దగ్గర వెళ్ళి మాట్లాడండి. ఎందుకు అలా మాట్లాడి ఉంటాడు? చూడండి ఇక్కడ మాటలు వస్తాయండి. వెంటనే అప్పుడు ఈ అతను ఏం చేశాడంటే వెళ్ళి రెండు పక్క సైన్యాలని చూశాడు దుర్యోధనుడు. చూసి పాండవుల వైపు ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా ఇక్కడ వర్ణిస్తున్నాడండి. దృష్ట్వాతు పాండవానేకం వ్యూఢం, అంటే వ్యూఢం అంటే వ్యూహ రచన చేయబడినటువంటి పాండవుల యొక్క సైన్యాన్ని చూసి ఆచార్యం ఉపసంగమ్య, ఆచరణలో పెట్టి, ఆచార్యం మాట ఏమిటండి? ఆచార్యుడికి మనం పదం చెప్పుకుంటూ ఉంటాం. ఆచార్యుడికి, గురువుకి, ఉపాధ్యాయుడికి చాలా భిన్నమైన అర్థాలండి, ఒకే అర్థం కాదు. ఆచార్యుడు, గురువు అంటే మంత్రోపదేశం చేసేటటువంటి వాడు గురువు. ఓ గాయత్రి మంత్రాలను ఉపదేశించిన తండ్రే గురువు అవుతుంటారు. లేదా పంచాక్షరి మంత్రాలను ఉపదేశం చేసిన, లేదా షడక్షరి మంత్రాలను ఉపదేశం చేసిన, ఇవే అటువంటివి. ద్వాదశాక్షరి మంత్రాలను ఉపదేశం చేసిన వాళ్ళతో గురువుల వరుసలోకి వస్తారు ఉపదేశం చేసినటువంటి వారు. ఉపాధ్యాయుడు అనే మాట ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్ళి మనం పాఠం చదువుకుంటాము. అంటే మన ఇంటికి వచ్చి పాఠం చెప్పే ట్యూషన్ టీచర్స్ని ఉపాధ్యాయుడు అనడానికి వీలేదండి. మనం గురువు. శ్రీరామచంద్రుడు కూడా అధ్యయనం చేయాలంటే వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. మహారాజు కొడుకు, చక్రవర్తి కొడుకు శ్రీరాముడు. ఇక్కడ ఆశ్రమం, తన దొడ్లో ఆశ్రమం కట్టేసి గురుగారు రమ్మంటే మరి రావాలా అక్కర్లేదా? లేదు, అది పద్ధతి కాదు. వెళ్ళంతే, అక్కడ వెళ్ళి గురుకులంలో నివాసం చేయవలసిందే. నేల మీద పడుకుంటారు. అక్కడ ఎలా అన్నం సజ్జనం పెట్టారో పెట్టలేదో ఏమి ఉండవు అక్కడ. ఏం చెప్తే చేయడం అంతే. ఏ పనులు చెప్తే ఆ పనులు చేయాలి. శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు సాందీపన మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అధ్యయనం చేశారు. అటువంటిది ఆచార్య వాళ్ళు ఉపాధ్యాయులు అవుతారండి.
మరి ఆచార్యుడు అంటే పాఠం చెప్పడంతో పాటు వీడి ఆచరణ ఎలా ఉన్నది, విద్యార్థి యొక్క ఆచరణ ఎలా ఉన్నది అని పరిశీలించి దాన్ని సరిదిద్దేటటువంటి మార్గంలో పెట్టేటటువంటి వాడు ఆచార్యుడు అండి. ఇక్కడ టాపిక్ ఆ పదం మీద అందుకోసం దానికి చాలా సార్థకమైనటువంటి పదాన్ని వేసాడండి ఇక్కడ. ఇంకేదంటే ఇక్కడ శిష్యుడు అనే పదం రాబోతుందండి. అంటున్నాడండి గురువుగారి దగ్గర ద్రోణాచార్యులు గారి దగ్గర వెళ్ళి, ఎటువంటి గురువుగారు ద్రోణాచార్యులు గారు ఆచార్యుడైనటువంటి ద్రోణాచార్య దగ్గర వెళ్ళి, రాజా వచనం అభ్రదు, రాజా అంటే ఈ దుర్యోధనుడు ఈ మాట అన్నాడు ద్రోణాచార్యుల వారితోటి. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాడండి ఆచార్యాన్ని, మళ్ళీ అదే సంబోధన. ఆయన మామూలుగా ప్రజల చేతనే ఆచార్యుడు అని గుర్తించబడ్డాడు, ఇతను ఆచార్య అని మళ్ళీ మనకి సంబోధిస్తున్నాడు. ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఇక్కడ ఉందండి. అయ్యా పశ్య ఏతాం పాండుపుత్రాణం మహతీం చమూం పశ్య. ఇగో ఈ పాండుపుత్రుల యొక్క సైన్యాన్ని, చాలా గొప్ప సైన్యం, మహతి చాలా పెద్దదయ్యా సైన్యం వాళ్ళది. మహతీం చమూం, ఆ పెద్ద సైన్యం చూసారా, దాన్ని ఒక్కసారి చూడండి. అది ఎలా ఉంది, అది బాగా చక్కగా అమర్చేశారు. ఎవరు ఎక్కడుండాలి, రథికులు ఎక్కడుండాలి, ఏనుగులు ఎక్కడుండాలి, అశ్వాలు ఎక్కడుండాలి, కాల్బలం ఎక్కడుండాలి, అన్నీ కూడా పెర్ఫెక్ట్లీ ఆర్డర్లో పెట్టేసుకున్నారు పాండవులు. మనం పెట్టుకున్నాం లేదో అన్నట్టు డౌట్ వచ్చేట్లే వాళ్ళు గురించి వర్ణిస్తాడు. నీ గురించి చెప్పడు. అవతల వాళ్ళ గురించి ఎలా వర్ణిస్తున్నాడు అంటే వాళ్ళని ఎక్స్క్లమేటరీ వర్డ్స్లో వర్ణిస్తున్నాడు. మహతీయం చాలా పెద్ద సైన్యం వాళ్ళది ఉన్నది. 7 అక్షౌహిణిలా, వీళ్ళేమో 11 అక్షౌహిణిలా. వాళ్ళ సైన్యం కంటే వీళ్ళ సైన్యం పెద్దదే కదండి. దాని ఇంకా పెద్దదని ఎలా అంటారండి అసలు? అనకూడదు. కానీ అన్నాడంటే ఏదో కారణం ఉండాలి. వాడు తిరిగితొక్కడు కాదండి, గుర్తెట్టుకోండి. చదువుకోనివాడు కాదు. ధర్మరాజు వాళ్ళు ఎన్ని పుస్తకాలు చదివారు, అన్ని పుస్తకాలు దుర్యోధనుడు చదివాడు. అయితే ఇక్కడ అయితే అక్కడ ఈ సేన, వీటి విభజన, వాటి రచన, వ్యూహ రచన చేసినటువంటి వాడు ఎవరు? వాళ్ళ సైన్యాధ్యక్షుడు ధృష్టద్యుమ్నుడు పాండవులకి. వ్యూఢాం ద్రుపదపుత్రేణ, ఏ పదం వాడాడు చూడండి. ధృష్టద్యుమ్నుడు అనే పదం వాడలేదండి. ద్రుపదపుత్రేణ అంటే ముళ్ళిచ్చు పడవడం అండి ఒక్కసారి. ఇంకేంటంటే ద్రుపదుడికి ద్రోణాచార్యకి పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది. పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది. అంచేత ఆ మాట రెచ్చగొట్టాలి ఇతన్ని, ద్రోణాచార్యుని రెచ్చగొట్టి ఇంకా కోపం విపరీతంగా పెంచాలి పాండవుల మీద అనేటటువంటి ఒక పదంతో ద్రుపదపుత్రేణ, ద్రుపదరాజు కొడుకయ్యా. అంటే ఇదివరకు నువ్వు చిన్న ఆవుని అడిగితే ఇవ్వలేదు నీకు నీ క్లాస్మేట్ చిన్నప్పుడు. నువ్వు ఆవుని అడిగితే ఇవ్వలేదు, మేము ఇచ్చాను నీకు, జ్ఞాపకం ఉంచుకో. నువ్వు ఎంత రుణపడి ఉన్నావో మాకు. నువ్వు రుణం తీర్చుకునేటటువంటి అంటే ద్రుపదరాజు గురించి చెప్పడంతో ఇక్కడ తాము ఇచ్చినటువంటి ఆశ్రయం గురించి పరోక్షంగా చెప్పినట్టు అవుతుంది. అతను నువ్వు ఆవును అడిగితే ఇవ్వలేదు, నీకు మొత్తం నీకు ఆచార్య పదవిని ఇచ్చాం మేము. ఎంత రుణపడి ఉన్నావు చూసుకో, ఎంత కృషి చేయాలో మా కోసం అని అంటూ అదొక అర్థం వస్తుంది, స్ఫురిస్తుంది. ఇందులో అనుమానం లేదు. వ్యూఢాం ద్రుపదపుత్రేణ, వాడు అంత చక్కగా వాడు చేసాడంటే ధృష్టద్యుమ్నుడు ఎలా వచ్చిందయ్యా? తవ శిష్యేణ ధీమత, 3 పదాలండి ఇక్కడ ధృష్టద్యుమ్నుడికి. వాడు నీ శిష్యుడయ్యా. నువ్వు అనవసరంగా శత్రువుల శిష్యుడు కూడా పాఠాలు చెప్పావయ్యా నువ్వు. చివరి నువ్వు ఈవేళ నాకు ఎదురుగుండా నుంచున్నటువంటి వాడు అంటే నీ శిష్యుడే. ఆ వేళ ద్రుపరాజు ఓడిపోయిన తర్వాత, ద్రుపదరాజు ఓడిపోయాడు. అర్జునుడు వెళ్ళి పట్టుకొచ్చి బంధించేసి ద్రోణాచార్య కాళ్ళమే పడేశాడు. అప్పుడు పంపించాడు ధృష్టద్యుమ్నుణ్ణి, అయ్యా మా కుర్రాడు కూడా పాఠం చెప్పబోయా అని. చెప్తాను ఒప్పేసుకున్నాడు ఈయన. కొంప ముంచావు నువ్వు ఈవేళ. నువ్వు ఎవరికి చెప్పావు? శత్రువు కుర్రాడికి పాఠం చెప్పి ఆ శత్రువు ఎప్పుడు ఎదురుకుండా సైన్యాన్ని అంతగా పెర్ఫెక్ట్ ఆర్డర్లో పెట్టేశాడు వాడు. నువ్వు ఎన్ని పొరపాట్లు చేసావు చూసావా? ఒకటి, అతన్ని ఇన్సల్ట్ చేసిన రాజు యొక్క కథ జ్ఞాపకం చేయడం. దాంతోపాటు పేరల్గా వచ్చేసి అంటే తాము ఇచ్చినటువంటి ఆశ్రయాన్ని గురించి చెప్పుకుని నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు, రుణం తీర్చుకోమని చెప్పడం. మూడోది, నువ్వు చేసిన పెద్ద పొరపాటు అంటే నువ్వు ట్రైనింగ్ ఇచ్చావు అవతలడికి. ఎంత పొరపాటుది! ఈవేళ రష్యా యుక్రెయిన్ యుద్ధంలోనండి అమెరికా వాళ్ళు ఎంత వెపన్స్ సప్లై చేస్తున్నారు. అది రష్యాది కొన్ని లేవు. రష్యా వాడు తయారు చేసినటువంటి సీక్రెట్గా ఉన్నటువంటి కొన్ని అక్కడ పడిపోతున్నాయి, అవి దొరికిపోతున్నాయి యుక్రెయిన్ వాళ్ళకి. అది అమెరికా వాళ్ళకి కావాలి. అవి చూసినప్పుడు ఏం డిజైన్ వేసారా అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నట్టండి. ఒకళ్ళే దొరికినప్పుడు. ఎంత కాంప్లెక్స్ సిస్టమ్స్ డెవలప్ చేశారు వెపన్స్ వీళ్ళు. అలాగా అది వాడు సీక్రెట్స్. అవి ఎన్ని వందల కోట్లు ఇవ్వండి, వేల కోట్లు ఇవ్వండి, ఆ సీక్రెట్స్ బయట సామాన్యం ఇవ్వరు వాళ్ళు. మనం లిక్విడ్ హైడ్రోజన్ గురించి అడిగితే ఇవ్వలేదు ఎవరు కూడా మనకి రాకెట్స్కి. అలాగా
తవ శిష్యేణ వాడు ఎటువంటి వాడు సూక్ష్మగ్రహి దృశ్యజముడు ధీమత చాలా బుద్ధిమంతుడు వాడు. మామూలు తెలుగు తక్కువ దద్దం అయితే చెప్పినట్టు చెప్పనట్టు అయితే చెప్పేసి పంపించానుకో, మీ అబ్బాయికి చెప్పాను అయితే వాడు వచ్చిందో ఇంకోటి చూసుకోవాలి, వాడు మోస్తరు యావరేజ్ స్టూడెంట్ అన్నా. లేదు, వాడు యావరేజ్ స్టూడెంట్ కాదు, వాడు చాలా బ్రిలియంట్. మొత్తం అంతా చెప్పేసి కూర్చున్నావు. ఇప్పుడు వాడు ప్లాన్ వేసి కూర్చున్నాడు. ఇప్పుడు వాళ్ళతో అనవసరంగా ఫైటింగ్ వచ్చింది నాకు చూడు. అదే చేతగాని వాడు అయి ఉంటే ఇంకోటి ఎవరి దగ్గర ట్రైనింగ్ అయిన వాడు అయితే ఇంతలా వ్యూహం వేయలేడు. వాడికి నెగ్గడం మనకి ఎంత తేలిగ్గా ఉండేది. ఇన్ని మాటలు అంటే దెప్పిపొడు మాటలు అంటారు సరే, ఎవరితో అన్నాడు, సాక్షాత్ తనకే పాఠం చెప్పిన గురుగారిని దెప్పిపొడు మాటలతో ఇప్పుడు ఆరంభించాడండి యుద్ధం. యుద్ధానికి ముందర ఎంత అసహ్యంగా ఉంటుందండి అసలు అది. ఎంత కాదన్నా గురువే కదా. నీ అహంకారం మూలాన్ని నీ దుష్ట బుద్ధి మూలాన్ని యుద్ధం వచ్చింది. అలా అనట్లేదండి. నువ్వు పాఠం చెప్పినటువంటి శిష్యుడు ఇక్కడ వచ్చి నీకు సైన్యంలో ఎదురుకుండా కూర్చున్నాడయ్యా, నాకు ఎంత కష్టం అవుతుందో చూడు అన్నట్టుగా ఇవన్నీ కూడా నెగిటివ్ మీనింగ్స్ అన్ని కూడా ఈయన బురద తల్లేటటువంటి ఒక ప్రయత్నం పరోక్షంగా ఈ మాటలో చేసుకుంటూ వస్తున్నాడండి. అసలు వీడు మాట్లాడడం సరిగ్గా చేతనోనా అనిపిస్తుందండి. అలాంటి మాటలు ఇందులో వచ్చేయండి. అంటే ఏ మాట మనకి వాక్య సుందరకాండలోనండి హనుమంతుడు మాట్లాడుతున్నా, విభీషణుడు మాట్లాడుతున్నా, వాల్మీకి మహర్షి పొంగిపోయి వాళ్ళని ఏమన్నా అంటే వాక్యజ్ఞ అంటాడు. ఒక మాట ఎలా మాట్లాడాలో తెలిసినట్టుంటాడు. మాట ఎలా మాట్లాడాలో కూడా తెలియదండి, మనకి తెలియదండి, వాళ్ళకి తెలిసినట్టుగా. శ్రీరామచంద్రుడే అంటాడు కదా హనుమంతుడు మాట్లాడాక, కత్తి పైకి ఎత్తినటువంటి వాడు కూడా చంపేద్దామని నీ మాట విన్నాడంటే టక్కున కత్తి దూరంగా విసిరేస్తాడు. అంత చక్కగా మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు అని హనుమంతుడు మొట్టమొదటి వాళ్ళకి సమావేశంలోనే అంటాడు, వర్ణిస్తాడు. ఆ స్థాయి ఎక్కడ? ఇక్కడ వీడి మాట చూడండి. మొట్టమొదటి ప్రారంభం, యుద్ధం ప్రారంభించబోతున్నారు. ఎవరిని ఆచార్యదే ఓభవ. మనం ఎలా చెప్తామండి, తల్లి తండ్రి అయిన తర్వాత నువ్వు దేవుడిగా చూడవలసింది ఎవరైనా ఆచార్యుడిని. ఆ మాట వేదం చెప్పిందా? నువ్వు ఆచార్యుని వెళ్ళి మొట్టమొదటి ధిక్కరించి హీనంగా చూడడం. అప్పుడు దెప్పిపొడి మాటలతో ప్రారంభించాడండి. అంటే వేదోక్తమైనటువంటి ధర్మానికి వ్యతిరేకంగా వీడు ప్రవర్తిస్తున్నాడు. మొట్టమొదటిదే మనకి వేదమే ఆధారం ధర్మానికి. ఏ ధర్మం అయితే మనకి ఇంతవరకు శంకరాచార్యులు వారు భాష్యభూములు చెప్పుకుంటూ వచ్చారో ప్రవృత్తి ధర్మం ఇదంతా కూడా, ఇంక నివృత్తి ఇందులో లేదు. ఆ ప్రవృత్తి ధర్మంలో ఏ మాట ఎలా మాట్లాడాలి కూడా అందులో ఉంటుందండి. ఎవరితో ఎలా ప్రవర్తించాలి కూడా అందులో ఉందండి. మనుస్మృతులు ఇవన్నీ వస్తాయి, ధర్మాలన్నీ వస్తాయి. ఎంత ఒబీడియంట్గా ఉండాలి శిష్యుడు ఎప్పుడైనా సరే. పాఠం చెప్పుకునే కాలమే కాదండి, పాఠం చెప్పుకోవడం అయిపోయిన తర్వాత ఒక 100 ఏళ్ళైనా సరే గురుగారు ఎదురుగా వస్తే ఎలా ప్రవర్తించాలి అవన్నీ అందులో ధర్మాలన్నీ వస్తాయండి. అవన్నీ పక్కని పడేసేసి ఏ ఆచార్యుడైతే నీకు పాఠం చెప్పి ఇవాళ ఆయుధం పట్టుకునేటటువంటి స్థాయికి తీసుకొచ్చాడో ఆ ఆచార్యుని అవమానం చేసేటటువంటి పద్ధతిలో మాట్లాడడం ప్రారంభించాడండి వీడు, దెప్పిపొడి మాటలతోటి. ఇవన్నీ ఆయన తెలియదా ధృష్టజుమ్నుడు అవత సైన్యాధ్యక్షుడని? అందరికీ తెలుసును. పోనీ వెళ్ళవలసింది ఎవరి దగ్గర వెళ్ళాలి మాట్లాడదలుచుకుంటే? యాయా మన సైన్యానికి అసలు ఆర్డర్లో పెట్టబోయి ఆ పెర్ఫెక్ట్ భీష్ముడితో మాట్లాడాలి. దీనికి పదవేం లేదు, యుద్ధరంగంలో పదవేం లేదు ద్రోణాచార్య ఆ క్షణంలో. ఆయనతో వెళ్ళి మాట్లాడుతున్నాడు. అంటే దెప్పుబడి తప్ప ఇంకోటి ఏమీ లేదు అక్కడ. ఇంకా చూడండి అవతల వాళ్ళు ఎవరో వచ్చో మహానాయకుల పేర్లని వీడు చెప్పేస్తున్నాడు ఇక్కడ. అత్ర శోరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి. వీడికి ఏనుక్కి సింహం కళ్ళలోకి వస్తే దాని ప్రాణం అంతమైనట్టు లెక్కేస్తుంటారండి. అలా వీడికి ఎప్పుడు కూడా భీమార్జునుడే కళ్ళ ఓ కంటో భీముడు ఒక కంటో అర్జునుడు కనిపిస్తుంటారు దుర్యోధనుడికి. అత్ర శోర మహాబలవంతులు ఉన్నారని చెప్పచ్చు కదా, లేదు, భీముడితోటి అర్జునుడితో సమానమైన వాళ్ళు, అంటే అంతకు మించినటువంటి వాళ్ళు ఎవరు లేరని చెప్పి వీడికి కూడా ఉరువుడు ఉండిపోయింది అనమాట. భీముడిని మించిన వాళ్ళు ఎవరు లేదు, లెక్కేయాలంటే అర్జునుడిని మించిన వాళ్ళు ఎవరు లేరు. అలాంటి వాళ్ళు అక్కడ ఇంకా వాళ్ళతో భీమార్జునతో సమానమైనటువంటి వాళ్ళు యుద్ధరంగంలో ఎవరెవరున్నారు చెప్తున్నారండి. మహేశ్వాస. విశ్వాసము అంటే ఇషు అంటే బాణం అండి, ఆసము అంటే ఆసనము, బాణాన్ని పెట్టేటటువంటిది. దేని పెడతాం? ధనుస్సుని పెడతాం. మహేష్ అంటే చక్కటి ధానుష్కులు అనమాట. ధనుస్సు అంటే ధనుర్విద్యలో అత్యద్భుతమైనటువంటి కౌశల్యం సంపాదించినటువంటి వాళ్ళు మహేశ్వాసులు అంటే. అలా వాళ్ళు ఎలాంటి వాడు? శూరులు వాళ్ళు, ఇక ప్రాణానికి లెక్క తీరు వాడు, వెనక తీరేహల అటువంటి వాళ్ళు. ఇక్కడ అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధి. ఎవరెవరని మొట్టమొదటి ఎవరి పేరు చెప్పాడండి? యుయుధాన. సాత్వికి పేరు చెప్పాడండి. అంటే వాడికి సాత్వికమే ఎంత భయమో లిస్టు చెప్తున్నాడు. పోనీ భీమార్జున పేరు చెప్పేశాడు, అది చిన్నప్పటి నుంచి తెలుస్తుంది. ఇప్పుడు యుద్ధరంగంలో వీళ్ళకి సపోర్ట్గా ఎవరు వచ్చారు? శ్రీకృష్ణ పరమాత్మ యొక్క డైరెక్ట్ తమ్ముడు వచ్చేసాడండి ఇక్కడికి. ఈ సాత్విక ఎవరు? అర్జునుడి యొక్క శిష్యుడే. కృష్ణ పరమాత్మ అడిగట సాత్విక, అన్నయ్య నాకు అసలు ధనుర్జున మన అర్జునుడు ఉన్నాడు కదా, దాంట్లో స్పెషలిస్ట్ కదా, అతని దగ్గర పెట్టిస్తాను నేను అని చెప్పి అర్జునుడితో చెప్పి, అర్జున నువ్వు సాత్విక ట్రైనింగ్ ఇవ్వయా అన్నట్ట.
తనకి ఎంత విద్య వచ్చునో ధనుసు పట్టుకోవడం లాగా అయితే తనకి ఎంత విద్య వచ్చునో అంతా నేర్పేటండి సాత్వికి. ఎంత విశ్వాసం కలిగిందంటే అర్జునుడికి, మహాభారత యుద్ధం అవుతుంటే తాను లేకపోయినా ఒక చోట ధర్మరాజు రక్షణ కింద తను ఉండాలి, తాను లేకపోయినా సాత్వికి ఉంటే చాలు, అంతే, ఎవరు ముట్టుకోలేరు ఇంక ధర్మరాజుని. అంత విశ్వాసం అర్జునుడికి కలిగే స్థాయిలో అర్జునుడు ట్రైనింగ్ ఇస్తున్నాడండి సాత్వికి. అతని పేరు నెంబర్ 1 పెట్టాడండి ఇక్కడ లిస్టులో. యుయుధాన, యుయుధాన ఇంకో పేరు సాత్వికి, ఇంకో పేరు యుయుధాన. ఇక్కడ ఈ మాట చూసేప్పటికండి వెంటనే మనకు ఒక మాట జ్ఞాపకం ఉంచుకోవాలండి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది యుయుధాన అనే పేరు? మీకు టైం ఉందంటే ఒక్క 2 నిమిషాలు వీళ్ళ వంశవృక్షం చూపించాలని ప్రయత్నం చేస్తానండి. అంటే మన కథ సులువుగా పెడుతోంది అనుకోకండి స్మా, విషయం మాత్రం గ్రహిస్తుండండి. యుయుధాన అనే పదానికి మనం ఒకసారి అది ఎక్కడుందో చూద్దాం ఒకసారి. ఈ మధ్య భాగవత సప్తాహానికి వెళ్ళామండి. మేము గందుకూరు సత్యనారాయణ గారు అంతా పూరి క్షేత్రానికి వెళ్ళి ఆ మధ్య మార్చి ఏప్రిల్లో అక్కడ భాగవతం పారాయణ చేయడం జరిగింది. చేసిన తర్వాత భాగవతంలో ఉండేటువంటి చారిత్రక అంశాల మీద చిన్న నోట్ కింద ప్రిపేర్ చేయమని వరంగల్లో ఒక హిస్టరీ ప్రొఫెసర్ ఉన్నారండి, సుదర్శన్ రావు గారని. చాలా గొప్పవారు ఆయన. ఆల్ ఇండియా లెవెల్లో ఆయన హిస్టరీ డిపార్ట్మెంట్ అన్నిటికీ కూడా ఆయన చైర్మన్, ఐసీహెచ్ఆర్కి చైర్మన్గా చేశారు. ఆయన దీన్ని రాయమంటే ఇప్పుడు దానికోసం ప్రయత్నం చేశాను. వీళ్ళ వంశవృక్షాలు చూద్దామండి ఒక్కసారి సరదాగా. చూస్తే మీకు మనం ఊహించాలనేటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుందండి ఇందులోను. ఊహించని ఇన్ఫర్మేషన్. యుయుధానో, ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? యుయుధాన, విరాటశ్చ, ద్రుపదశ్చ, మహారథ, దృష్టకేతుశ్చైకితాన, కాశీరాజశ్చ వీర్యవాన్, పురుజుత్ కుంతిభోజశ్చ, శైబ్యశ్చ నరపుంగవ, యుధామన్యుశ్చ విక్రాంత, ఉత్తమౌజాశ్చ వీర్యవాన్, సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథా. వీళ్ళ మహారథుల లిస్టు పేరు చెప్పాడండి. ఏమండి అందులో ఎవరెవరంటే యుయుధానుడు, సాత్వికి, విరాటరాజు. అంటే ఆ మధ్యన ఇప్పుడు కొత్తగానే బంధం వీళ్ళకి అభిమన్యుడికి ఉత్తరకి వివాహం చేయడం ద్వారా అదో బంధుత్వం వచ్చింది కనుక అతను వచ్చేసాడు. అసలు కథంతకి కారణమైనటువంటి ద్రౌపది వాళ్ళ అమ్మాయికి అవమానం జరిగింది కనుక ద్రౌపదరాజు వచ్చి తీరుతాడు, అనుమానం లేదు. మహారథ, దృష్టకేతు, చేకితానుడు, కాశీరాజు. కాశీ అనే నగరం ఎప్పటి నుంచి ఉందో మీరు చూడండి, మహాభారతంలో రామాయణంలో కూడా కాశీ అనే పేరు వినిపిస్తుందండి. తర్వాత పురుజిత్, కుంతిభోజుడు, శైబ్యుడు, తర్వాత యుధామన్యు, ఉత్తమౌజుడు, సౌభద్రుడు అంటే అభిమన్యుడు, ఇంకా ద్రౌపదేయాశ్చ పంచ ఉపపాండవులు. వీళ్ళంతా కూడా ఉన్నారయ్యా. అయితే వాళ్ళ లిస్ట్ చెప్పాను, మన వాళ్ళేం లేరనుకుంటున్నాను అనుకుంటామో నువ్వు, అలా ఏం అనుకోకు సుమా. అస్మాకంతు విశిష్టాయే తాన్ నిబోధ ద్విజోత్తమ. మన పక్కన ఎవరున్నారో నీకు తెలియదేమో, నేను చెప్తాను. నిబోధ అంటే బాగా జాగ్రత్తగా విను. వీడు చెప్పాలా వీడు ద్రోణాచార్యులకి. ఆయన చెప్తున్నాడు, నా ద్విజోత్తమ అనే పదంలోనండి ఈ పదం ఎక్కడికి అర్థం పెడుతుందో చెప్తాను. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా అని అర్థం అండి. ఏమండి యుద్ధరంగంలో వచ్చినటువంటి ద్రోణాచార్యులని బ్రాహ్మణుడు అని అక్కడ సంబోధించడం ఏ రకమైన భావన మీకు వస్తుందో ఆలోచించండి. ఈ మాట ఎక్కడొచ్చింది తెలుసునండి? ఉత్తర గోగ్రహణ సమయంలో, అంటే ద్విజోత్తమ అనే పదం చెప్తున్నానండి. ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు బృహన్నల రూపంలో వస్తూ ఉంటే, ఏమండి ఇక్కడ భీష్మాచార్యుడు ముందర, భీష్ముడు ద్రోణాచార్యులు అనుకుంటారు ఏమిటి వాడు ఎలా వచ్చేస్తున్నాడు, అజ్ఞాతవాసం అవ్వకుండా వచ్చేస్తున్నాడేమో అని ఆయన ప్రేమ కొద్దీ ఆయన భీష్ముడితో షేర్ చేసుకుంటున్నాడు. అయిపోయిన తర్వాత ఇంతట్లో కర్ణుడు ఒక మాట అంటాడండి, ఆ వచ్చేవాడు అర్జునుడు అయితే నేను ఒక్కడిని చాలు, బ్రాహ్మణులు మీరంతా దూరంగా వెళ్ళి పడుకోండి, మీరు భోజనాలు చేస్తూ కూర్చోండి మీరు. ఈ మాట అన్నాడండి వాడు. మీరు యుద్ధానికి పనికిరారు, పాఠాలు చెప్పడానికి పనిచేస్తారంతే మీరు అని. అక్కడ ఈ బ్రాహ్మణుడు యుద్ధానికి పనికిరారు అన్నట్టుగా ఆ మాట అక్కడ వాడేడండి. సంస్కృత భారతంలో వస్తుందండి అది. ఆ మాటని మళ్ళీ ఇప్పుడు అదే మాట కర్ణుడు ఆ వేళ అక్కడ యుద్ధరంగంలో విరాట్ నగరం ముందర ఉత్తర గోగ్రహణ సమయంలో ఏ పదాన్ని వాడాడో ఆ పదాన్ని మళ్ళీ ఇక్కడ వాడుతున్నాడండి. ద్విజోత్తమ. బ్రాహ్మణుడు గొప్పవాడు, నువ్వు పాఠం చెప్పడం వరకే, అంటే యుద్ధం చేయగలవా అనే డౌట్ కూడా ఇందులో ఎక్స్ప్రెస్ అవుతుంది. ఓ పదం వాడారంటే ఏదో కవిత్వంలో రాసేసి ఏదో ఆటోమేటిక్గా వేసేసి పదాలు కాదండి. ప్రతి పదం వెనకాల దాని వ్యుత్పత్తి అర్థం ఏమిటి, ఆ పదాన్ని ఎందుకు వాడాలి? ఎన్ని పదాలు లేవు. ఆ నాయక మమ సైన్యశ్చ సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఇంకోటండి, ఈ సౌజ్ఞ అనే పదాన్ని ఎలా పలకాలి? మామూలుగా మనం సౌజ్ఞ అనేసాం, తప్పండి, అలా పలకూడదండి. సం పక్కన జ్ఞాకానికి వస్తే మధ్యలో చిన్న గ్యాప్ ఇవ్వాలండి. సంజ్ఞ గుటక వేసి సం అని అన్నాక గుటక వేసి జ్ఞా పలకాటండి. గుటక వేసినంత సమయాన్ని ఇవ్వాలట. సంజ్ఞానం విజ్ఞానం, విజ్ఞానం అనుకుంటే గమని అనేయచ్చు.
కానీ సంజ్ఞానం అనకూడదట. సంజ్ఞానం అలా అన్నాడు. సంజ్ఞాన సంజ్ఞార్థం తాన్ బ్రవీమితి. సకారానికి జ్ఞకారానికి వచ్చేటువంటి వ్యాకరణ సూత్రం వస్తుంది అది. అంటే ఉచ్చారణలో భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. ఇక్కడ నువ్వున్నావయ్యా, భీష్ముడున్నాడు, కర్ణుడున్నాడు అంటే ఆ మాట అనేసి మళ్ళీ ఈయన అనుకుంటాడేమో అన్నట్టుగా నువ్వున్నావయ్యా అని ముందు ఆయనతో భీష్ముడు ఉన్నాడు మొదలు ప్రారంభించట్లేదు. నువ్వున్నావు అంటే ఎదుగుండా ఉన్నవాడు మొదల రెఫరెన్స్ పెట్టాడు. నువ్వున్నావు, భీష్ముడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, కృపాచార్యుడు. కృపాచార్యుడు ఎటువంటి వాడు? యుద్ధంలో ఓడిపోవడం ఎరగట. కృపశ్చ సమితింజయ. సమితి అంటే యుద్ధం అని అర్థం అండి. సమితింజయ యుద్ధాలన్నీ, ఎన్ని యుద్ధాలు వీళ్ళు అన్ని యుద్ధాలు నెగ్గెడతాం అని వీడి మాట. అతను బిరుదు లాంటిది ఇది. కానీ 2 సార్లు ఓడిపోయాడండి కృపాచార్యుడు అర్జునుడి చేతిలో. యుద్ధం జరిగే ఆయన పాఠం చెప్పేటప్పుడు ద్రోణాచార్యులు ఒక్కడూ పాఠం చెప్పలేదండి వీళ్ళకి. ద్రోణాచార్యులు ఆయన హెడ్ మాస్టర్ అనుకోండి, సెకండ్ హెడ్ మాస్టర్ అంటూ ఉంటాం మనం, ఆయన కృపాచార్యులు. ఆ ఇద్దరు పాఠం చెప్పారట. ఆ పాఠం చెప్పడం అయిపోయినప్పుడు చిన్నప్పుడు ఆఖరి రోజుని కృపాచార్యులు అర్జునుడితో మాట అన్నట్టండి, అర్జున నాకు ఎంత విద్య వచ్చునో అంతా నీకు నేర్పాను, అలాగే ద్రోణాచార్య వారు నీకు నేర్పారు. నా రిక్వెస్ట్ ఏమిటంటే నాతో ఎప్పుడు యుద్ధం చేయకయ్యా, నువ్వు నాతో యుద్ధం చేయొద్దు అంటాడండి. కానీ ఆయన యుద్ధం చేయొచ్చు, ఇతను యుద్ధం చేయకూడదుట. ఎప్పుడు చేశాడండి ఇది? ఉత్తర గోగ్రహంలో మొట్టమొదటిసారి చేశాడండి. ఆయన బాణం వేశాడు, వాడు బాణం వేసేదాకా అర్జునుడు బాణం వేయలేదు. వాడు బాణం వేసి కొట్టారు ఇతన్ని. కొట్టిన తర్వాత కొట్టుకోమన్నాడు, కొట్టిన తర్వాత ఇంక దానికి ప్రతిక్రియ చేయాలి. అయిపోయిన తర్వాత రెండోసారి భయంకరమైన ఆవిడ ఓడిపోయాడు ఆయన అర్జునుడి చేతిలో కృపాచార్యుడు. మళ్ళీ ఎప్పుడు ఓడిపోయాడండి? అభిమన్యు వధ అయిన మొన్నాడు సైంధవ వధ ఈ రోజుని మనం మీకు ఆ మధ్య డయాగ్రామ్ చూపించాను. ఆ పద్మ వ్యూహాలు వేడ ఎన్ని వ్యూహాలు వేసాడు 14వ రోజుని 13వ రోజుని. ఆ వ్యూహాలన్నీ కూడా ఆఖరిని సుమారు 64 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు సీక్రెట్గా దాచేసిన ప్లేస్ దగ్గర. అక్కడ 6 మహాయోధులు అందరూ కలిసి ఒక్కసారి అర్జునుడి పడ్డారు లాస్ట్ మినిట్లో. ఇంకా అక్కడ కృపాచార్యుడు వచ్చాడండి. ఇంకా అర్జునుడు ఆవేళ డూ ఆర్ డై కండిషన్లో యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళందరినీ ఓడించి సైంధవుడు తలకాయ తెగ్గొట్టగలుగుతాడా? తన ప్రాణాలు ఉంటాయి, లేదు తన అగ్నిహోత్రం దూకుతానికి ముందు రోజు ప్రతిజ్ఞ చేశాడు. ఆ టైంలో ఇంకా వచ్చినప్పుడు కృపాచార్యుడు గట్టిగా కొట్టవలసి వచ్చిందండి. అర్జునుడు ఏడుస్తాడు పాపం. చిన్నప్పుడు నాకు ఇలా పాఠం చెప్పినప్పుడు ఆయన మాట అడిగారు, ఆయన అడగకపోతే పర్వాలేదు, అడిగారు నన్ను కొట్టొద్దని, యుద్ధం చేయొద్దని, వీళ్ళు నాకు తప్పట్లేదు అంటూ అక్కడ ఏడుస్తాడు. కానీ ఆయన ఓడిపోయాడు, కృపాచార్యుడు ఓడిపోయాడు అక్కడ కూడా. అంచేత సమితింజయ అంటే యుద్ధంలో నెగ్గుతాడు. యుద్ధంలో అందరూ వ్యవహారం నెగ్గుతూనే ఉంటారు, ఒకటి మీద నెగ్గచ్చు, ఇంకోటి మీద ఓడిపోవచ్చు. అంటే ఈ సమితింజయ అనే మాట బిరుదు అనుకుందాం తప్ప ఆయన యొక్క శక్తిని నిత్యం. కానీ మహాపరాక్రమంతో ఆయన సామాన్యుడు కదా ఆయన. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత చివరికి పరీక్షిత్కి మళ్ళీ ట్రైనింగ్ అంతా మళ్ళీ కృపాచార్యుడేనండి. అది విచిత్రం భారతంలో. ధర్మరాజు ఏం చేశాడు? దుర్యోధనుడు వీళ్ళతో 18 రోజులు పోయారు వీళ్ళు. కృపాచార్యుడు అశ్వత్థామ పారిపోయాడు, శపించబడ్డాడు కూడా కృష్ణ పరమాత్మ చేత. ఆ కృపాచార్యునే పట్టుకొచ్చి మా పిల్లలు మా మనవడికి పాఠం చెప్పండి అని చెప్పి అక్షాభ్యాసంలాగా ఆయన చేతిలోనే పెట్టేశాడు మళ్ళీ. అలాగా అతను అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తి. ఈ సోమదత్తులు ఎవరంటేనండి భీష్ముడి కజిన్ బ్రదర్ అండి. భీష్ముడి కజిన్ బ్రదర్ అంటే శంతన మహారాజుకి ఇంకో తమ్ముడు, ఆ తమ్ముడు కొడుకులు. ఆ తమ్ముడు కొడుకు ఆ వంశంలో వచ్చినాడు సోమదత్తుడు. అతను అంటే భీష్ముడు ఆ పక్కన ఉన్నాడు కనుక కౌరవుల పక్కన అతను కజిన్ బ్రదర్ కూడా అతనే ఉండడం జరిగిందండి. క్లాస్ అవుతాను తర్వాత ఏమండి. అందుచే ఆ రకంగా సోమదత్తుడు అనే అతని యొక్క కొడుకు సౌమదత్తి, అతను కూడా కౌరవులు అయిపోయినాడు అని చెప్పుకొచ్చి అన్యేచ బహవశూరా. ఎక్కడో పొరపాటు మాట్లాడాడు మళ్ళీ దుర్యోధనుడు. అన్యేచ బహవశూరా మదర్థే త్యక్త జీవితా నానాశస్త్ర ప్రహరణా సర్వే యుద్ధ విశారదా. ఇప్పుడు నేను చెప్పినటువంటి సామాన్యుల వీళ్ళు ఒక్కొక్కళ్ళు భూమండలం అంతా నెగ్గగలరు. నిజంగా కర్ణుడండి, వీళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తర్వాత పాండవులు ధర్మరాజు రాజసూయ యాగం చేయడానికి కోసమని ముందు ఏడాది కాలంలో నలుగురు తమ్ముళ్ళు 4 దిక్కులకు వెళ్ళి జయించుకొచ్చారు. కర్ణుడు ఏం చేశాడంటే వీళ్ళు అరణ్యానికి వెళ్ళిపోయాక 12 ఏళ్ల సమయంలోనూ దుర్యోధనుడికి లోపల అనుమానం ఉంది, మన తరఫు నుంచి అంత దేశం అంతా అప్పుడు వాళ్ళంతా మిగతా రాజులందరూ ఆక్రమించేసుకున్నారు వాళ్ళు పాండవులు. ఈవేళ మనం జోదంలో నెగ్గినా కానీ వాళ్ళ సింపతి అంతా పాండవులు అయిపోయి ఉంటుంది, మనం నెగ్గలేదు కదా. నెగ్గకుండా వాళ్ళ మీద ఆధిపత్యం ఇండైరెక్ట్గా మనకు వచ్చింది. అది సరైన పద్ధతి కాదు. దుర్యోధనుడు కూడా కర్ణుడు అంటాడు, నేను ఒక్కడిని వెళ్ళి
4 దిక్కులకి వెళ్ళి రాజులందరినీ మళ్ళీ ఓడించి ఆ ఐశ్వర్యంతో నీ పట్టుకొచ్చి నీ చేత యాగం చేయిస్తానయా అన్నాడండి. కర్ణుడు ఒక్కడే వెళ్ళాడు. భీష్మాచార్యులు వెళ్ళలేదు, ద్రోణాచార్యులు వెళ్ళలేదు, ఇంకెవరిని కృపాచార్య ఎవరిని తీసుకెళ్ళలేదు. తీసుకెళ్లకుండా అతను ఒక్కడు వెళ్ళి 4 దిక్కుల్లో ఉన్నటువంటి రాజుల్ని, అంటే పూర్వం యుద్ధంలో ఓడిపోయి ప్రాణాలు పోతే వాళ్ళ కొడుకులు ఎవరో ఉంటారు కదా, వాళ్ళందరినీ ఓడించి ఆ ఐశ్వర్యంతో పట్టుకొచ్చి దుర్యోధనుడి చేత విష్ణు యాగం అని పెద్ద యాగం చేయించాడండి. అంటే రాజసూయ యాగానికి ప్యారలల్గా విష్ణు యాగం, అంతకంటే ఎక్కువ దక్షిణలు ఇప్పించాడు ఇక్కడ. అలాంటి సామాన్యుడు కాదు కర్ణుడు, మామూలుగా మనం చాలా గొప్పవాడు. గొప్పవాడు అంటే మొత్తం భారతదేశం అంతా కూడా సంపూర్ణంగా ఒక్కడే వెళ్ళి యుద్ధం చేసి వచ్చాడు. జరాసంధుడిని కూడా ఓడించాడు. జరాసంధుడు ఓడిపోయే క్వశ్చన్ కాదు అసలు. అటువంటిది తర్వాత ఈ సమితింజ సౌమదత్తి సదైవచ ఇలా వీళ్ళందరూ ఉన్నారయ్యా అని చెప్పి ఇక్కడ వాడిన పొరపాటు మాట ఏంటంటే, వీళ్ళంతా నా కోసం ప్రాణాలు వదిలేశారయ్యా వీళ్ళు, ఇంకా యుద్ధం ప్రారంభించలేదు. త్యక్తము అంటే త్యజించబడిన, జీవిత అంటే ప్రాణములు, వీళ్ళంతా వదిలిపెట్టినటువంటి ప్రాణాలు వదిలేసి ఉన్నారు వీళ్ళంతా కూడా. అంటే ఏంటంటే వీళ్ళంతా నా కోసం పోయారు వీళ్ళు. అంటే ఎంత అశుభకరమైనటువంటి మాట అది. యుద్ధానికి ఇంకా యుద్ధం ప్రారంభం లేదు. యుద్ధంలో కొన్నాళ్ళు అయితే నాకు చాలా మంది ప్రాణాలు వదిలిపెట్టేశారు నా కోసం అని అనుకోవడం వేరు. యుద్ధం ప్రారంభించకుండా వీళ్ళు ప్రాణాలని నాకు వదిలిపెట్టేశారండి అంటే, అంటే ఆల్మోస్ట్ నెగిటివ్ మెంటాలిటీతో స్టార్ట్ అయింది. అంటే యుద్ధంలో వీళ్ళందరూ పోతారు అనే పదం అందరూ సూచితం అవుతోందండి. అశుభకరమైనటువంటి మాటలు ఇవన్నీ ఇందాక చెప్పేసారు. దుర్యోధనుడు మాట్లాడడంలో ఎన్ని పొరపాటు మాటలు వస్తున్నాయో. ఇలాగా వీళ్ళంతా అన్ని రకాల ఆయుధాలు వస్తున్నాం, కానీ వీడు ప్రాణాలు పోతాయి అంతే. అంటే నానాశస్త్ర ప్రహరణ, వీళ్ళంతా బహవహ శూర, చాలా మంది ఉన్నారు, మహాశూరులు వీళ్ళంతా కూడా, యుద్ధ విశారదులు వీళ్ళంతా కూడా. కానీ చివరి యుద్ధంలో నా కోసం ప్రాణాలు వేసేశారండి వీళ్ళందరూ కూడా. వాడు చెప్పదలుచుకున్నది ఏమిటి? నా కోసం ప్రాణాలని పణంగా పెట్టుకొచ్చారు, ప్రాణాలని లెక్క చేయకుండా వచ్చారు అని అనవలసినటువంటి ఆ భావానికి ప్రాణాలు వదిలేసి వచ్చారు. అదండి అక్కడ ఏ మాట మాట్లాడాలి, ఏ పదం వాడాలి, భావం ఏమిటి, దాని సూటబుల్ పదం ఏమిటి. ఇది ఒక రాంగ్ వర్డ్ అండి అతను వాడినటువంటిది అని చెప్పి ఇంకొక రాంగ్ వర్డ్ మళ్ళీ చెప్తాడండి. అంటే డబల్ మీనింగ్స్ వచ్చే కొన్ని పదాలు ఉంటాయి, అన్ని అర్థాలు చూసుకుని జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడు మనకి జయశంకర్ ఉన్నటువంటి ఫారిన్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, అతను ఒక్క మాట మాట్లాడేటంటే అందులో ఎన్ని అర్థాలు వస్తుంటాయో, ఎన్ని అర్థాలు వస్తుంటాయో. అది మాట్లాడేటువంటి మాటగారితనం అండి. ఇక్కడ చూడండి తర్వాత పదంలో, అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్వదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఇక్కడ అపర్యాప్తం అనే మాట వాడాడండి. దీని 2 అర్థాలు ఉన్నాయండి. అపర్యాప్తం అనే మాట ఏమిటంటే అన్లిమిటెడ్ అని ఒక అర్థం, రెండో అర్థం ఏంటంటే సరిపోదు అని ఒక అర్థం. అంచేత ఒక్క సెకండ్, అపర్యాప్తం అంటే ఇప్పుడు తమ సైన్యం, అస్మాకం అస్మాకం బలం, మన సైన్యం. ఎవరు దీనికి ఇన్ఛార్జ్? ఎవరు? భీష్మాభిరక్షితం, భీష్ముడు ఇన్ఛార్జి దీనికి. ఈ భీష్ముడు రక్షణగా ఉండేటటువంటి మన సైన్యం ఎటువంటిది? అపర్యాప్తం, అపరిమితమైనది అని అర్థం అండి. కానీ ఇంకోటి ఏంటంటే సరిపోదు అని అర్థం కూడా వచ్చేస్తుందండి. అంటే సరిపోదంటే యుద్ధంలో మనం సరిపోము వాళ్ళకి అని అర్థం వస్తుంది. అదే రావచ్చా అలాగా? రెండో అర్థం వాళ్ళకి పాండవులకి వర్ణిస్తున్నాడు. పర్యాప్తం త్వదమేతేషాం బలం భీమాభిరక్షితం. పాండవుల సైన్యంలో వీడికి ఇందాక చెప్పినట్టు వీడికి నిత్యం జ్ఞాపకం వచ్చేవాడంటే భీముడే. దృష్టజుమ్నుడు సైన్యాధ్యక్షుడిగా ఉన్నా అతన్ని వీళ్ళు లెక్క పెట్టట్లేదు. వీళ్ళు ఎత్తుపొడికి ఇందాక వాడుకున్నాడు తప్ప పదాన్ని. అసలు బలం అంతా కూడా భీమార్జునది. అందులో కూడా భీముడు దానికి మొత్తం వెనక అందరికీ అండ ఎవరంటే భీముడే. అలాంటి భీముని చేత రక్షించబడేటటువంటి ఆ పాండవ సైన్యం చూసావా, అది పర్యాప్తం. పర్యాప్తం అంటే ఒక అర్థం ఏంటంటే లిమిటెడ్. ఎస్, మొట్టమొదటి అర్థంలో 2 బాగానే మాట్లాడాడు. అంటే మంది అపర్యాప్తం మంది 11 అక్షోహిణులు ఎక్కడ, 7 అక్షోహిణులు ఎక్కడ, అంటే చాలా పెద్ద సైన్యం ఉంది. మనకి కనిపించట్లేదు, ఎండింగ్ కనిపించట్లేదు, వాళ్ళ లిమిట్ కనిపిస్తుంది. ఈ అర్థం సరిపోయినా కానీ రెండోది ఏంటంటే వాళ్ళది సరిపోతుంది. పర్యాప్తం అంటే సరిపోతుంది అర్థం అండి. దేనికి సరిపోతుంది? నెగ్గడానికి సరిపోతుంది. మనకి నెగ్గడానికి మంది సరిపోదు. 11 అక్షోహిణీలు ఉన్నా మంది నెగ్గడానికి సరిపోదు. వాళ్ళది 7 అక్షోహిణీలే ఉన్నా కానీ సరిపోతుంది యుద్ధానికి. ఏం మాట్లాడుతున్నాడంటే అక్కడ దుర్యోధనుడు. అంటే అంటే ఎంత నేర్చుకోవాలి. అది ఎవరితో మాట్లాడుతున్నాడు? పక్క కొలీగ్స్తో కాదు, ఫ్రెండ్స్తో కాదు, ఆచార్యుడితోటి. ఇదే నువ్వు ఎంత బాధపడు, ఏం మాట్లాడుతున్నారో ఆయన ఎంత బాధపడిపోయి ఉంటాడండి ఆయన.
అసలు నేను మాట్లాడడం వచ్చినా అసలు నీకు ఏం మాటలు మాట్లాడుతున్నావు, ఎలాంటి పదాలు వాడచ్చు, ఏ పదాలు వాడకూడదు, భాష ముందర, యుద్ధం పక్కనట్టు, ఆయుధాలు పక్కనట్టు, ఇలాంటి ఈ రకమైనటువంటి అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే భగవద్గీతలో ఈ మాటలన్నీ ఏమిటి అంటే అవతల పక్కన ఉన్నటువంటి ధర్మపక్షం ఒక పక్కని, అధర్మపక్షం ఏది అంటే మొట్టమొదటి అధర్మం ఏంటంటే ఆచార్యుని దూషించడం మొట్టమొదటిది. అంతకంటే అధర్మం ఇంకోటి ఏం లేదండి. తల్లిదండ్రులను దూషించడం, ఏమంటే ఆచార్యుని దూషించాలి, దైవ సమానం లేనటువంటి వాడు దోషంతో స్టార్ట్ చేశాడండి. ఇది మొట్టమొదటి అసలు డిమార్కేషన్. ప్రవృత్తి ధర్మం నివృత్తి ధర్మాలు కాదండి, ధర్మము అధర్మం అసలు. ధర్మంలో ప్రవృత్తి ధర్మం నివృత్తి అసలు ప్రవృత్తి ధర్మాలు నివృత్తి ధర్మాలు కంటే భిన్నమైనటువంటి అధర్మం. ఆ అధర్మ కార్యాన్ని ప్రారంభించుకుంటూ వచ్చాడా. రెండు అన్ని కూడా అందుకు చెప్పినటువంటి పదాలు నేను ఇప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాం. ద్విజోత్తమ అని పదాన్ని వాడతా, బ్రాహ్మణాన్ని వర్ణిస్తాడా అంటే అక్కడ పదం వాడుతుంది కనుక అర్థం దాని ఏం స్ఫురణ వస్తుంది. ఆవేళ ఏమన్నారు, ఎన్నాళ్ళైంది ఇంత చేసి, 5-6 నెలలు అయింది జరిగి, మర్చిపోడు ద్రోణాచార్యులు, అశ్వత్థామ మర్చిపోడు, ఎంత రెచ్చిపోయాడు వాడు అశ్వత్థామ కర్ణుడు ఆ మాట అనేప్పటికీ. అలాగా ఇవన్నీ కూడా అలాంటి పదాలని, ఏ పదాలైతే వాళ్ళని మనస్సుకి ఖేదం కలిగించాయో ఆ పదాలన్నీ వాడాడండి. ఏ పదాలు వాడితే రెండో రకమైన అర్థాలు కూడా స్ఫురిస్తూ ఇది సరైన పదం కాదురా అని అనిపిస్తుందో అలాంటి పదాలు కూడా వాడాడండి. ఇది మనకి ఇందులో అంటూ ఇప్పుడు చివరికి అంటే ఎవరి పొజిషన్లో ఉండండి, టేక్ యువర్ పొజిషన్స్ అంటుంటారు సరే. అయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థిత భీష్మమేవ అభిరక్షంతో భవంత సర్వయేవ హి. మీ కర్తవ్యం ఏంటంటే భీష్ముడిని రక్షించండి. ఇప్పుడు ఎందుకు వచ్చాడనమాట ఇక్కడ తెలుస్తోందండి. భీష్ముడు ఏమన్నాడంటే నేను యుద్ధం చేస్తాను కానీ నేను ఒక సెకండ్ మొహం కాసి మొత్తం చూడండి వాడికేసి, నేను ఆయుధం వదిలిపెట్టేస్తాను అంతే వాడు కనిపిస్తే నేను అని అన్నాడు కనుక ఇప్పుడు ఏమిటంటే ద్రోణాచార్యుడు రావడంలో పర్పస్, దుర్యోధన ఇక్కడ రావడం పర్పస్ ఏంటంటే మీరు భీష్ముడిని మీరు రక్షించండి. భీష్మ భీష్మమేవ అభిరక్షంతో ఎవరట భవంత సర్వ, మీరందరూ కలిసి ఆయన రక్షిస్తే ఆయన పాండవులను చంపుతాడు. ఆయన పాండవులను 5గురిని చంపడం అది కూడా అదో పెద్ద ఆయన కండిషన్ పెట్టాడు. ఆయన మిగతా వాళ్ళని చంపుతాడు, పాండవులు మిగతా వాళ్ళని చంపుతాడు. ఆ పని చేయిద్దామండి అని చెప్పి తన మనస్సులో ఉండేటటువంటి ఉద్దేశాన్ని చివరి వాక్యంలో ఈ మాట మొట్టమొదటి అనొచ్చు కదా. అయ్యా భీష్ముడు ఇలా ఇదే విషయాలు ఎలా ప్రతిపాదన చేయొచ్చు. అయ్యా భీష్ముడు మన సైన్యాధ్యక్షుడే ఉండడం మన అదృష్టం. ఇంకేదంటే పరశురాముని యొక్క శిష్యుడు, పరశురామునే ఓడించగలిగినటువంటి మహానుభావుడు, ఇచ్ఛామరణం ఉన్నటువంటి వాడు అతను, తండ్రి యొక్క అభిమానాన్ని చూరగొన్నటువంటి వాడు అతను, స్వచ్ఛంద మరణం ఉన్నటువంటి వాడు అతను. ఆయనకి సంతానంగా మేము పుట్టడం మా అదృష్టంగా భావిస్తాం. అవేం లేవు. అవి చెప్పి అలాంటి అతను మనం అతని సపోర్ట్ ఇద్దామండి, అతన్ని రక్షించండి, అతను రక్షించాలా వెళ్ళి భీష్మమే అభిరక్షంతో. భీష్ముడిని రక్షించాలని వీళ్ళెవరండి అసలు. ద్రోణాచార్య సరిపోతాడా భీష్ముడిని రక్షించాలంటే? మరి ఎందుకు రక్షించలేకపోయాడైనా, ఇష్టం లేదా? మరి 10వ రోజున అక్కడ అర్జునుడు సెకండ్ వాళ్ళందరూ చిత్త కొట్టేస్తుంటే భీష్ముడు పట్టుకుని ఈయన ఏమయ్యేటప్పుడు భీష్ముడు ద్రోణాచార్యులు అంటే ఎవరు భీష్ముడిని రక్షించడానికి సమర్థత లేదో అలాంటి వాళ్ళలో ఒక ఆయన్ని ఎన్నుకుని ఆయన దగ్గర వచ్చి ఈ మాటలన్నీ అన్నాడండి ఇప్పుడు దుర్యోధనుడు అని ఈ రకంగా చెప్పుకుంటే ఇతను ఆయన భీష్ముడు ఆ పాటలు కొన్ని దూరంలో భీష్ముడు వినిపిస్తున్నాయి. ఇంకా వరుసగా పక్క రథాలు వీళ్ళవి. ఓహో నా గురించి నన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాడు కదా, ఆ మాటకే పొంగిపోతాడు అసలు భీష్ముడు పాపం. అనుకుని వెంటనే తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. అంచేత ఈ మాట విని ఈ దుర్యోధనుడికి వీడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడేమో అని ఒక అర్థం వస్తుందండి. లేదు వీడికి ఉత్సాహం కలిగిద్దాం, సస్య సంజనయన్ హర్షం అంటే హర్షాన్ని వీడికి పెంపొందిద్దాము. పెంపొందిద్దాం అంటే హర్షంలో లేడు వీడు, మాటలు నెగిటివ్ మాటలు అవి కూడా నేను ఏమంటాడు వీడిని వాడి డిప్రెషన్ నుంచి బయట రావాలి, వీడిని డిమోరలైజ్ అయిపోతున్నాడు అలాంటి మాటలు వాడి నోట్లోంచి వస్తున్నాయి. అందుకోసం కురుధుడైనటువంటి పితామహుడైనటువంటి భీష్ముడు ఒక్కసారి శంఖం పట్టుకుని సింహనాదం చేశాడు అని చెప్పి ఈ వేళ ఈ ఘట్టం మనం భగవద్గీతలో మొదటి అధ్యాయంలో యథాశక్తి దీన్ని మనం వివరించుకుంటూ ప్రథమంగా మొట్టమొదటి జయ శబ్దానికి ఉండేటటువంటి విశిష్టమైనటువంటి అర్థం గురించి చెప్పుకున్నాం. భగవద్గీత ఏ రోజున అసలు 10వ రోజు సాయంకాలం చెప్పుకోవడం జరగడం ప్రారంభించింది. ఆ ఒక్క శ్లోకమే మనకి 10వ రోజు సాయంకాలంది. ఇంక రెండో శ్లోకం లాగా అయితే కూడా సంజయుడు చెప్పినవన్నీ కూడా వెనక్కి 10 రోజులు వెనక్కి తన దివ్య దృష్టిని సారించి అక్కడి నుంచి జరిగిన విషయాలని చెప్పుకుంటూ వస్తున్న విషయాలు చెప్పుకున్నాం. దుర్యోధనుడు చెప్పిన మాట్లాడడం ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి చెప్పినటువంటి విషయం చివరికి అల్టిమేట్లీ ఏది చెబుదామని వచ్చాడో ఆ మాట మనకి అది కూడా తెలుసుకున్నాం. ఇంకా దానికి ప్రతిక్రియ కింద పాండవుల్ని రక్షించడం చేయడం కోసం అని
పాండవుల్ని ఇంకా యుద్ధం ప్రారంభించడం కోసమని, దుర్యోధన ఉత్సాహం కలిగించడం కోసమని భీష్మాచార్యులు శంఖం పట్టుకోవడం, ఈ వరకు ఇంతవరకు కథ చెప్పుకున్నాం అండి. మిగతా తర్వాత క్లాసు చెప్పుకుందాం. ఓం కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై సకలం పరస్మై నారాయణాయేతి నారాయణాయేతి సమర్పయామి. హరి సమర్పయామి. ఓం హరి ఓం తత్సద్ బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.